கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. இப்படிப்பட்ட ஒரு கன்வென்ஷனை கர்த்தர் தந்தபடினால் நாம் மகிழ்ச்சியா இருக்கிறோம். ఇటువంటి ఒక కన్వెన్షన్ ను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం సంతోషముగా ఉన్నాము. விஜயவாட பட்டணத்திலே நாம் யாவரும் இந்த மைதானத்திலே சேர்ந்து கர்த்தரை ஆராதிக்கும்படியாக தொழுது கொள்ளும்படியாக ஒரு கன்வென்ஷனை கர்த்தர் நமக்கு தந்திருக்கிறார். విజయవాడ పట్టణములో ఇటువంటి మైదానములో దేవుని ఆరాధించి సేవించుటకై దేవుడు మనకు మంచి తరుణం ఇచ్చి ఉన్నారు. முதல் நாள் சாயங்கால கூட்டத்திலே நான் ஸ்டேஜில் அமர்ந்த போது இப்படி ஒரு ஆசை எனக்கு உண்டானது. మొదటి రోజు ఆరాధనలో స్టేజ్ మీద పాస్టర్ గారు కూర్చుని ఉన్నప్పుడు వారికి ఇటువంటి ఒక ఆశ కలిగి ఉన్నది. வருஷம் இந்த கிரவுண்ட்ல கன்வென்ஷன் நடத்தினா எப்படி இருக்கும்? ప్రతి సంవత్సరము ఈ విధంగా ఈ కన్వెన్షన్ లో ఈ గ్రౌండ్ లో కన్వెన్షన్ జరిగినట్లయితే ఏ విధంగా ఉంటుంది అని. ముఖ్యమైన ஒரு పట్టణం, ఆంధ్రాவிலே ஒரு ముఖ్యమైన పట్టణం. ఆంధ్రాలో ఇది ఒక ముఖ్యమైన పట్టణము. வருஷம் நாம் இந்த పట్టణத்திலே కన్వెన్షన్ நடத்த வேண்டும். ప్రతి సంవత్సరము ఈ యొక్క పట్టణములో మనము కన్వెన్షన్ జరిపించాలి. கர்த்தருக்கு சித்தமானால் அந்த ஆசையை ஆண்டவர் நிறைவேற்றி தருவார். దేవునికి చిత్తమైతే దేవుడి యొక్క ఆశను నెరవేర్చి తీర్చును. அதற்காக கொஞ்ச நேரம் கர்த்தரை நன்றியோடு ஸ்தோத்திரம் பண்ணுங்கள். అందుకొరకే కృతజ్ఞత కలిగి దేవుని కొంచెం సేపు స్తోత్రిద్దాం. స్తోత్రం 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 ஹல்லேலூயா. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். இன்றைக்கு சரியாக 3 மணிக்கு நமக்கு வாலிபர்கள் கூட்டம் இருக்கிறது. ఈ రోజు సరిగా 3 గంటలకు మనకు యవనస్తుల కూటం ఉన్నది. இதே இடத்துல நடைபெறும். అది ఇదే స్థలములో జరుగును. அப்படினால வாலிபர் உங்களுடைய வருங்கால ஆசீர்வாதமாக இருக்கும்படியாக தேவ சமூகத்தில் வந்து ஆசீர்வாதங்களை பெற்றுக்கொள்ளுங்கள். కాబట్టి యవనస్తులు మీ యొక్క రాబో భవిష్యత్ కాలం ఆశీర్వాదముగా ఉండుటకై దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వాదములు పొందుకొనుడి. ஒரு அபிஷேகம் உங்கள் மேல் வரும்பொழுது உங்கள் வருங்காலம் ஆசீர்வாதமா இருக்கும். ఒక అభిషేకము మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీ యొక్క భవిష్యత్ కాలము ఆశీర్వాదముగా ఉండును. உங்கள் ஆசீர்வாதங்களுக்கு தான் இந்த வாலிபர் கூட்டங்களை நடத்துகிறோம். మీ యొక్క ఆశీర్వాదము కొరకే యవనస్తుల కూటములు జరిపించుచున్నాము. நீங்கள் இப்படிப்பட்ட கூட்டங்களே உங்களை கர்த்தருக்கு ஒப்பு கொடுக்கும் பொழுது உங்கள் தடைகள் எல்லாம் கர்த்தர் நீக்குவார். ఇటువంటి కూటముల్లో మీరు దేవునికి అప్పగించుకున్నప్పుడు మీ యొక్క ఆటంకములన్నీ దేవుడు తొలగించును. 3 மணிக்கு சரியாக இந்த வாலிபர் கூட்டம் இங்கே தொடங்கும். సరిగా 3 గంటలకు ఇక్కడ యవనస్తుల కూటము ప్రారంభించబడును. வாலிபர்கள் தயவு செய்து எந்த வேலையிலேயும் நீங்கள் போய் சிக்கிக் கொள்ளக்கூடாது. యవనస్తులు దయచేసి ఏ పనిలో కూడా మీరు చిక్కుకొనవద్దు. நீங்கள் வாலிபர் கூட்டம் முடித்துவிட்டு அதுக்கப்புறம் உங்கள் டியூட்டிகளை செய்யலாம். యవనస్తుల కూటం ముగించుకొని తర్వాత మీ యొక్క డ్యూటీలను మీరు చేయవచ్చు. நீங்கள் வாலிபர் கூட்டத்தை விட்டு உங்கள் டியூட்டிகளை தயவு செய்யாதிருங்கள். యవనస్తుల కూటమును విడిచిపెట్టి మీ యొక్క డ్యూటీలను మీరు చేయవద్దు. உங்களுடைய ஆசீர்வாதங்களை நீங்கள் இழந்து விடக்கூடாது. మీ యొక్క ఆశీర్వాదములు మీరు కోల్పోకూడదు. வாலிபர்களை கர்த்தர் ஆசீர்வதிக்கும்படியாக இந்த வாலிபர் கூட்டத்திலே ஒரு அபிஷேகம் இறங்கும்படியாக கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்கள். యవనస్తులను దేవుడు ఆశీర్వదించుటకై యవనస్తుల మీద యవనస్తుల కూటములో అభిషేకం దిగి వచ్చిన ఆగున చేతుల పైకెత్తి దేవుని స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం ఆండవరే, స్తోత్రం ఆండవరే. హల్లెలూయా హల్లెలూయా. இன்றைக்கு நமக்கு கடைசி கூட்டம், சாயங்கால கூட்டம். సాయంకాలము ఈ రోజు మనకి చివరి కూటము. 5:45க்கு கடைசி கூட்டம் இந்த இடத்திலே இந்த கிரவுண்ட்ல நடைபெறும். 5:45 నిమిషములకు ఈ యొక్క గ్రౌండ్ లో మన యొక్క చివరి కూటము సాయంత్రం జరిపింపబడును. కూటத்தையும் கர்த்தர் விசேஷமாய் ஆசீர்வதிக்கும்படியாக ஸ்தோத்திரம் பண்ணுங்கள். సాయంత్రం కూటమును కూడా దేవుడు విశేషముగా ఆశీర్వదించినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 சோதரம் 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 சோதரம்.
கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లూకాவின் సువిశేషం లూకా సువార్త 12వ அதிகாரம் 12వ అధ్యాయము 32వ వచనத்தை வாசிப்போம். 32వ వాక్యమును చదువుకుందాం. లూకాவின் సువిశేషం 12వ அதிகாரம் 32వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వాక్యము. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. பயப்படாதே சிறு மந்தையே, உங்களுக்கு ராஜ்யத்தை கொடுக்க உங்கள் பிதா பிரியமாய் இருக்கிறார். பயப்படாதே சிறு மந்தையே, భయపడకుడి చిన్న మంద, உங்களுக்கு ராஜ்யத்தை கொடுக்க உங்கள் பிதா பிரியமாயிருக்கிறார். మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. இயேசு கிறிஸ்து எவ்விதமாக உலகத்தில் இருக்கும் பொழுது சொன்னார். యేసుక్రీస్తు ఈ విధముగా లోకములో ఉన్నప్పుడు చెప్పి ఉన్నాడు. பயப்படாதே சிறு மந்தையே, భయపడకుడి చిన్న మంద, உங்களுக்கு ராஜ்யத்தை கொடுக்க பிதா அவர் பிரியமாக இருக்கிறார். మీకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. தேவனுடைய பிள்ளைகள் சிறு மந்தையாக இருக்கிறார். దేవుని యొక్క పిల్లలు వారు చిన్న మందవలే ఉన్నారు. ஆனால் அவர்களுக்கு ராஜ்யத்தை கொடுப்பது பிதாவுக்கு பிரியமாயிருக்கிறது. అయితే వారికి రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉన్నది. லூகாவின் சுவிசேஷம் 22వ அதிகாரம் లూకా సువార్త 22వ అధ్యాయము 29వ వచనం 29వ వాక్యము. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ஆகையால் என் பிதா எனக்கு ஒரு ராஜ்யத்தை ஏற்படுத்தினது போல நான் உங்களுக்கு ஏற்படுத்துகிறேன். நீங்கள் என் ராஜ்யத்திலே என் பந்தியில் போஜனபானம் பண்ணி இஸ்ரவேலின் 12 கோத்திரங்களையும் நியாயம் தீர்க்கிறவர்களாய் சிங்காசனங்கள் மேல் உட்காருவீர்கள் என்றார். என் பிதா எனக்கு ராஜ்யத்தை ஏற்படுத்தினது போல நானும் உங்களுக்கு ஏற்படுத்துகிறேன். నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నేను మీకు ఏర్పరచుచున్నాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. இயேசுவை விசுவாசிக்கிறவர்களுக்கு, இயேசுவின் பிள்ளைகளுக்கு இந்த ராஜ்யம் கொடுக்கப்படுகிறது. యేసుని విశ్వసించుచున్న వారికి, యేసు యొక్క పిల్లలకు, బిడ్డలకు ఈ యొక్క రాజ్యం అనుగ్రహించబడుచున్నది. இந்த ராஜ்யம் என்றால் அது அர்த்தம் என்ன? ఈ యొక్క రాజ్యము అనగా అర్థం ఏమిటి? இந்த ராஜ்யத்தை 3 விதமாக நான் சொல்ல விரும்புகிறேன். ఈ యొక్క రాజ్యమును 3 రీతులుగా నేను చెప్పాలనుకుంటున్నాను. முதலாவது சபை ஒரு ராஜ்யமாக இருக்கிறது. మొదటిగా సంఘము ఒక రాజ్యము వలె ఉన్నది. சபை என்றால் ஒரு கட்டடம் அல்ல. సంఘము ఏదో ఒక కట్టడం మాత్రమే కాదు. சபை என்றால் ஏராளமான ஜனங்கள் சேர்ந்த ஒரு இடம் அல்ல. సంఘమనగా విస్తారమైన జనులు చేరిన స్థలం మాత్రమే కాదు. அபிஷேகம் பெற்றவர்கள் சபையாக இருக்கிறார்கள். అభిషేకము పొందిన వారు సంఘమై ఉన్నారు. அந்நிய பாஷை பேசுகிறவர்கள் சபையாக இருக்கிறார்கள். అన్య భాషలు మాట్లాడుచున్న వారు సంఘమై ఉన్నారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, அந்த சபைக்குள்ளே அந்நிய பாஷை பேசுகிறவர்கள் காணப்படுகிறார். ప్రియులారా, ఆ యొక్క సంఘములో అన్య భాషలు మాట్లాడుచున్న వారు కనబడుచున్నారు. எழுத்தின்படியான கட்டடமாகிய சபைக்குள்ளே நீங்கள் இருக்கலாம். అక్షరానుసారమైన కట్టడమైన సంఘములో మీరు ఉండవచ్చు. அதை ஆலயம் என்று சொல்லுகிறோம். అది ఆలయము అని చెప్పుచున్నాము. அது கான்கிரீட்டினால் கட்டப்பட்டிருக்கிறது. అది కాంక్రీట్ ద్వారా కట్టబడుచున్నది. வெளியேறப்பட்ட கற்களினால் அது அலங்கரிக்கப்பட்டிருக்கிறது. విలువైనటువంటి వెలగల రాళ్లతో అది కట్టబడుచున్నది. அதை நாம் ஆலயம் என்று சொல்லுகிறோம். దాన్ని మనము ఆలయము అని చెప్పుచున్నాము. அந்த ஆலயத்திலே போய் நாம் தொழுது கொள்கிறோம். ఆ ఆలయములోనికి వెళ్లి మనము ఆరాధించుచున్నాము. பிரியமானவர்களே, ஆனால் இன்னொரு ஆலயத்தை பற்றியும் கூட வேதம் சொல்லுகிறது. ప్రియులారా, ఇంకొక ఆలయమును గురించి కూడా బైబిల్ చెప్పుచున్నది. உங்கள் சரீரமே ஆலயம், మీ శరీరమే ఆలయము. உங்களுக்குள்ளே ஆவியானவர் தங்கியிருக்கிறார். మీలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు. பரிசுத்த பவுல் கொரிந்து சபையாருக்கு விதமாய் எழுதுகிறார். పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ విధంగా వ్రాయిచున్నాడు. முதலாம் கொரிந்தியர் 3వ அதிகாரம் 16వ వచనం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యము 17వ వచనం కూడా 17వ వాక్యము కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ஆலயமாய் ఉన్నారు. நீங்கள் தேவனுடைய ஆலயமாய் இருக்கிறீர்கள் என்றும் தேவனுடைய ஆவி உங்களில் வாசமாய் இருக்கிறார் என்றும் அறியாதிருக்கிறீர்களா? ஒருவன் தேவனுடைய ஆலயத்தை கெடுத்தால் அவனை தேவன் கெடுப்பார். தேவனுடைய ஆலயம் பரிசுத்தமாய் இருக்கிறது, நீங்களே அந்த ஆலயம். எழுத்தின்படியான ఆలయத்தை நீங்கள் கண்டுபிடிச்சிருக்கிறீர்கள். అక్షరానుసారమైన ఆలయమును మీరు కనిపెట్టగలిగి ఉన్నారు. அந்த ஆலயத்திலே நீங்கள் தேவனை ஆராதிக்கிறீர்கள். ఆ ఆలయములో మీరు దేవుణ్ణి ఆరాధించుచున్నారు. ஆனால் இன்னொரு ஆலயம் கூட இருக்கிறது. అయితే ఇంకొక ఆలయము కూడా ఉంది. உங்கள் சரீரமே ஆலயம். మీ యొక్క శరీరమే ఆలయము. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. எப்பொழுது நம்முடைய சரீரம் ஆலயமாய் மாறுகிறது? ఎప్పుడు మన యొక్క శరీరము దేవునికి ఆలయముగా మారుచున్నది? தேவனுடைய ஆவி உங்களிலே வாசமாயிருக்கும் பொழுது, దేవుని ఆత్మ మీలో నివసించినప్పుడు அந்த ஆவியானவர் வந்து அந்த சரீரத்தை பரிசுத்தமாக்குகிறார். ఆత్మదేవుడు వచ్చి ఆ యొక్క శరీరమును పరిశుద్ధపరుచున్నాడు. முதலாம் கொரிந்தியர் 6వ அதிகாரத்திலே சொல்லும் பொழுது, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో చెప్పినప్పుడు 19వ వచనத்தை వాసియంగల్. 19వ వాక్యమును చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. உங்கள் சரீரமானது நீங்கள் தேவனாலே பெற்றும் உங்களில் தங்கியும் இருக்கிற பரிசுத்த ஆவியினுடைய ஆலயமாய் இருக்கிறதென்றும் நீங்கள் உங்களுடையவர்கள் அல்லவென்றும் அறியீர்களா? ரெண்டு ஆலயங்களை நாம் பார்க்க முடியும். రెండు ఆలయములను మనం ఇక్కడ చూచున్నాము. ஒன்று கட்டடமாகிய ஆலயம், ఒకటి కట్టడముగా ఉన్న ఆలయము, இன்னொன்று சரீரமாகிய ஆலயம். ఇంకొకటి దేహమై ఉన్న దేవుని ఆలయము. சரீரம் பரிசுத்த ஆவியினுடைய ஆலயம் என்று பவுல் சொல்லுகிறார். దేహము లేదా శరీరము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆలయం అని పౌలు చెప్పుచున్నాడు. பரிசுத்த ஆவியானவர் உங்களிலே தங்கி இருக்கிறார். పరిశుద్ధాత్ముడు మీలో నివసించుచున్నాడు. பரிசுத்த ஆவியின் அபிஷேகம் ஒரு மனிதனுக்குள்ளே வரும் பொழுது அவர்கள் அந்நிய భాషகளை பேசுகிறார். పరిశుద్ధాత్మ అభిషేకము ఒక మనుషునిలోనికి వచ్చినప్పుడు అతడు అన్య భాషలు మాట్లాడుచున్నాడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, நம்முடைய சரீரங்கள் பரிசுத்த ஆவியினுடைய ஆலயம் என்பதை நாம் மறந்துவிடக் கூடாது. ప్రియులారా, మన యొక్క శరీరములు పరిశుద్ధాత్మకు ఆలయమని మనము మర్చిపోకూడదు. சபை ஒரு ராஜ்யம். సంఘము ఒక రాజ్యము. சபை இந்த உலகத்தை ஆளுகை செய்கிற ஒரு ராஜ்யம். సంఘము ఈ లోకమును ఏలుబడి చేయుచున్న ఒక రాజ్యము. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. மேலை நாடுகளிலே ராஜாக்கள் ஆளுகிற முறைமை இருந்தது. ஃபாரின் విదేశాలలో రాజులు ఏలుబడి చేయుచున్న ఒక క్రమం ఉన్నది. யூரோப்பியன் கண்ட்ரீஸ், ஐரோப்பா நாடுகள், ఐరోపా దేశముల్లో சில 100 ஆண்டுகள் 200 ஆண்டுகள் முன்பாக நீங்கள் சரித்திரத்தை திரும்பி பார்த்தால், కొన్ని 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితము చరిత్రను మీరు చూసినట్లయితే ராஜாக்கள் ஆண்டார்கள். రాజులు ఏలుబడి చేసి ఉన్నారు. ராஜாக்களுடைய ஆளுகை எல்லாம் மாறிவிட்டது. ఇప్పుడు రాజుల పరిపాలన మారిపోయి ఉన్నది. இங்கிலாந்து தேசத்திலே ராஜாக்கள் இருந்தாலும் அது பேரளவிலே இருக்கிறது. ఇంగ్లాండ్ దేశములో ఇప్పటికి రాజులు ఉన్నారు, అది నామమాత్రముగా ఉన్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. இந்த ஐரோப்பிய நாடுகள் கிறிஸ்தவ நாடுகளாக இருந்தபடினால், ఐరోపా దేశములు అవి క్రైస్తవ దేశములై ఉన్నందువలన ராஜாக்களை விட பிரீஸ்ட், ஆசாரியர்கள், அந்த குருக்களுக்கு தான் பவர் இருந்தது. రాజుల కంటే కూడా ఆ యొక్క యాజకులుగా ఉన్నటువంటి గురువులకు అత్యధికమైన అధికారం ఉన్నది. அடிக்கடி ராஜாக்களுக்கு வல்லமை இருக்கிறதா, இல்லாவிட்டால் இந்த குருக்களுக்கு, இந்த பிரீஸ்டுக்கு பவர் ஜாஸ்தியா, அந்த போட்டிகள் பல கட்டங்களிலே எழும்பியதை பழைய சரித்திரங்களை நாம் பார்க்கலாம். తరచుగా ఈ యొక్క మత సంబంధమైన యాజకులైన గురువులకు అధికారులకు అధికారం ఉన్నదా లేదా రాజులకు అధికారం ఉన్నదా అనే కొన్ని ఘట్టములు చరిత్రలో లేచినట్లుగా మనం చూస్తున్నాము. పోప్ పెరియవరా, రాజా పెరియవరా? పోప్ పెద్దవాడా లేనట్లయితే రాజు అతని కంటే పెద్దవాడా? పోపుడి అధికారం పెరుసా, రాజావుడి అధికారం పెరుసా? పోపు యొక్క అధికారం గొప్పదా
లేనట్లయితే రాజు యొక్క అధికారము గొప్పదా? பல கட்டங்களிலே இதிலே அவர்களுக்கு பிரச்சனைகள் இருந்து கொண்டே இருந்தது. పలు కాలఘట్టములలో వారికి ఇటువంటి సమస్యలు ఉన్నవి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ஆனாலும் எல்லா காலங்களிலும் அந்த ஆலயத்தில் இருக்கிற குருக்களே அதிகாரம் படைத்தவர்களாக இருந்திருக்கிறார். అయితే అన్ని కాలఘట్టములలోనూ ఆ ఆలయములో ఉన్న మత గురువులే అధికారము గలవారుగా ఉండి ఉన్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. இந்த நாட்களிலும் கூட ఈ రోజులలో కూడా உண்மையான சபை பூமியை ஆளுகை செய்கிறது. నిజమైన సంఘము ఈ భూమిని అది ఏలుబడి చేయుచున్నది. ஒவ்வொரு நாட்டுக்கு ஒரு பிரசிடென்ட் இருக்கிறார். ప్రతి దేశానికి ఒక అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఉన్నారు. ஒவ்வொரு நாட்டுக்கும் சிஎம் பிஎம் இருக்கிறார்கள். ప్రతి దేశానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఉన్నారు. ஆனாலும் ஒவ்வொரு நாடுகளையும் உண்மையான திருச்சபைகள், கிறிஸ்தவ சபைகள், அபிஷேகம் பெற்ற பரிசுத்தாவியை பெற்ற சபைகள் ஆளுகை செய்கிறது என்று சொன்னால் அதை யாரும் மறுக்க முடியாது. ప్రతి దేశాన్ని పరిశుద్ధమైన అభిషేకం పొందిన సంఘములు ఏలుబడి చేయుచున్నానే అనే విషయాన్ని ఎవరు మర్చిపోలేరు. ஜெபித்தால் அந்த அரசாங்கத்தை அவர்கள் தங்களுடைய கட்டுப்பாடிலே கொண்டு வர முடியும். ప్రార్థించినట్లయితే ప్రార్థన ద్వారా ఆ యొక్క ప్రభుత్వాన్ని తమ కట్టుబాటులోనికి తీసుకుని రావచ్చు. వేదத்திலே நாம் அதை பல இடங்களில் படிக்கிறோம். బైబిల్ గ్రంథములో ఆ కార్యమును పలు సందర్భంలో చదువుచున్నాము. దానియేలు அதற்கு சிறந்த உதாரணமாக இருந்தார். దానియేలు దానికి ఒక సరియైన ఉదాహరణగా ఉన్నాడు. அவருடைய ஜெப வாழ்க்கை, అతని యొక్క ప్రార్థనా జీవితము. రాజా பெரிய ஆளா, దానియేలు பெரிய ஆளா, ஜெபிக்கிறாள் பெரிய ஆளா? రాజు గొప్ప వ్యక్త, లేనట్లయితే ప్రార్థించిన దానియేలు గొప్ప వ్యక్త? மந்திரிகள், மேதியா பெர்சியா தேசத்தில் இருக்கிற மந்திரிகள் அதிகாரம் படைத்தவர்களா, இல்லாவிட்டால் இந்த தானியேல் வல்லமையுடையவனா என்பதை அந்த பகுதியிலே நமக்கு தெளிவாக சொல்லுகிறது. మాదియా పారసీక దేశములకు చెందిన అధికారము నొందిన వ్యక్తులు, మంత్రులు, వారి అధికారము గొప్పదా, లేనట్లయితే దానియేలు యొక్క అధికారము గొప్పదా అని మనకు తెలియచున్నది. தானியேலின் வாழ்க்கையிலே நன்றாய் நாம் அறிந்து கொள்கிறோம். ஜெபிக்கிற மனிதன் தான் அந்த தேசத்தின் ராஜ்யத்தை விட, அதிகாரத்தை விட அதிகாரம் உள்ளவனாக இருக்கிறான் என்று தானியேலின் வாழ்க்கை நமக்கு சொல்லுகிறது. దానియేలు యొక్క జీవితం మనకు చెప్పుచున్నది, అధికారము పొందినటువంటి ఏలుబడి చేసిన మంత్రుల కంటే ప్రార్థించే వ్యక్తి యొక్క జీవితమే గొప్పదని చెప్పుచున్నది. అబ్రహామిన్ வாழ்க்கை அதற்கு உதாரணமாக இருக்கிறது. అబ్రహాము యొక్క జీవితము అందుకు ఉదాహరణగా ఉంది. ஈசாக்கின் வாழ்க்கை அதற்கு உதாரணமாக இருக்கிறது. ఇస్సాకు యొక్క జీవితము అందుకు ఉదాహరణగా ఉంది. రాజాக்கள் இவர்களை கண்டு பயந்தார்கள். రాజులైతే వీరిని చూచి భయపడి ఉన్నారు. வேதத்தை நீங்கள் நன்றாய் படிக்கும் பொழுது அவர்கள் ஆபிரகாமோடு உடன்படிக்கை செய்து கொண்டார்கள். బైబిల్ గ్రంథమును మీరు చక్కగా చదివినట్లయితే అబ్రహాముతో వారు నిబంధన చేయుచున్నారు. ஈசாக்கோடு ராஜாக்கள் உடன்படிக்கை செய்தார்கள். ఇస్సాకుతో రాజులు నిబంధన చేయుచున్నారు. ஆபிரகாமும் ஈசாக்கும் பக்தியுள்ளவர்கள். అబ్రహాము ఇస్సాకు భక్తి గలవారు. அவர்கள் விசுவாசம் உள்ளவர்கள். వారు విశ్వాసము గలవారు. அவர்கள் ஜெபிக்கிறவர்கள். వారు ప్రార్థించేవారు. அவர்கள் యెహోవాவை వணங்கினவர்கள். వారు దేవుడైన యెహోవాకు నమస్కరించిన వారు. அவர்களை ராஜாக்கள் மேற்கொள்ள முடியவில்லை. వారిని రాజులు లోబర్చుకునలేకపోయినారు. ஆனபடியினால் அவர்கள் உடன்படிக்கை செய்ததாக வேதத்திலே வசனங்களை நாம் பார்க்க முடியும். అందువల్లనే వారు వీరితో నిబంధన చేసినట్లుగా బైబిల్లో మనం వాక్యములను చూడగలము. யோசேப்பை நமக்கு தெரியுமே. యోసేపు మనకు తెలుసు కదా. முழு எகிப்தும் அவன் கையில தான் இருந்தது. ఐగుప్తు అంతా అతని చేతిలో ఉంది. பார்வோன் வந்து டம்மி தான். ఫరో ఒక డమ్మీ పాత్రమే. அவர் அரண்மனை இருந்தார். అతడు అంతఃపురములో ఉన్నాడు. அவருக்கு யூனிஃபார்ம் இருந்தது. అతనికి ఒక యూనిఫామ్ ఉంది. அவருக்கு ஒரு கிரீடம் இருந்தது. అతనికి ఒక కిరీటం ఉన్నది. ஆனால் எல்லாத்தையும் நடத்தி கொண்டிருந்தது யாரு? అయితే సమస్తమును నడిపించుచున్నది ఎవరు? முழு எகிப்தையும் நடத்தி கொண்டிருந்தது யார்? సమస్త ఐగుప్తును నడిపించుచున్నది ఎవరు? யோசேப்பு தான். యోసేపే. நீங்களும் நானும் சரியான ஆவிக்குரிய ஜீவியம் செய்தால் நாம் தான் ராஜ்யம். మీరు నేను సరైన ఒక ఆత్మీయ జీవితం చేసినట్లయితే మనమే ఆ యొక్క రాజ్యము. క్రైస్తవులు ఉన్మయాయ్ జెబిపార్గలానాల్, క్రైస్తవులు యథార్థముగా నమ్మకముగా ప్రార్థించినట్లయితే, యేసువిన్ పిల్లలు அவர்கள் உண்மையாய் ஜெபிப்பார்களானால், యేసయ్య పిల్లలు యథార్థముగా వారు ప్రార్థించినట్లయితే அவர்களை மேற்கொள்ள எந்த ராஜ்யத்தினாலும் முடியாது. వారిని లోబర్చుకొని జయించుటకు ఏ రాజ్యమునకు సాధ్యం అవ్వదు. எந்த அதிகாரமும் எந்த வல்லமையும்
அவர்களை தடுத்து நிறுத்த முடியாது. ఏ అధికారము ఏ శక్తి వారిని ఆటంకపరిచి నిలుపలేదు. உண்மையான தேவனுடைய சபை அதுதான் ராஜ்யமாக இருக்கிறது. నిజమైన దేవుని సంఘమే అది రాజ్యమై ఉన్నది. అభిషేకం பெற்ற జనங்கள் ஒரு ராஜ்யமாய் இந்த பூமியில் இருக்கிறார்கள். అభిషేకం పొందిన దేవుని జనులు ఒక రాజ్యముగా ఈ భూమి మీద ఉన్నారు. பெந்தேகோஸ்தின் வல்லமை அவர்களுக்குள்ளே இருக்கிறது. పెంతెకోస్తు శక్తి వారిలో ఉంది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. பெந்தேகோஸ்தே என்னும் நாள் வந்தபோது, పెంతెకోస్తు అను రోజు వచ్చినప్పుడు அப்போஸ்தல நடவடிக்கைகள் అపోస్తల కార్యములు 2వ அதிகாரம் 2వ అధ్యాయము முதல் 4 வசனங்களை வாசியுங்கள். మొదటి 4 వాక్యములు చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. பெந்தேகோஸ்தே என்னும் நாள் வந்தபோது அவர்கள் எல்லாரும் ஒருமனப்பட்டு ஓரிடத்திலே வந்திருந்தார்கள். அப்பொழுது பலத்த காற்று அடிக்கிற முழக்கம் போல வானத்திலிருந்து சடுதியாய் ஒரு முழக்கம் உண்டாகி அவர்கள் உட்கார்ந்திருந்த வீடு முழுவதை நிரப்பிற்று. அல்லாமலும் அக்னிமயமான நாவுகள் போல பிரிந்திருக்கும் நாவுகள் அவர்களுக்கு காணப்பட்டு அவர்கள் ஒவ்வொருவர் மேலும் வந்து அமர்ந்தது. அவர்கள் எல்லாரும் பரிசுத்த ஆவியினாலே நிரப்பப்பட்டு ஆவியானவர் தங்களுக்கு தந்தருளின வரத்தின்படியே வெவ்வேறு பாஷையிலே பேசத் தொடங்கினார்கள். பரிசுத்த ஆவியினால் நிரப்பப்பட்டு పరిశుద్ధాత్మతో నిండిన వారై அவர்கள் வெவ்வேறு பாஷைகளை பேசத் தொடங்கினார்கள். వారు వెవ్వేరు భాషలు మాట్లాడసాగిరి. அந்நிய பாஷைகளை பேசினார்கள். అన్య భాషలను మాట్లాడిరి. பெந்தேகோஸ்தே அது ஒரு பண்டிகை. అది ఒక పెంతెకోస్తు అను పండుగ. பெந்தேகோஸ்தே பென்டிகாஸ்ட் என்றால் 50ஆம் நாள் என்ற அர்த்தம். పెంటెకోస్ట్ అనగా 50వ రోజు అని అర్థము. 50வது நாள் அந்த பண்டிகை விசேஷமான நாள். 50వ రోజు ఆ యొక్క పండుగ విశేషమైన రోజు. இந்த 50வது நாளிலே பரிசுத்த ஆவி భూమిயின் மேல் இறங்கினார். ఆ యొక్క 50వ దినమున పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. యేసు మరిத்து அடக்கம் பண்ணப்பட்டு உயிர் தெழுந்து அவர் 40 நாளளவும் அவர் தன்னை உயிரோடு இருக்கிறவராக அவர் பல இடங்களில் தரிசனம் கொடுத்தார். యేసు మరణించి భూస్థాపన చేయబడి ఆయన తిరిగి లేచి 40 రోజులు తాను సజీవుడైనట్లుగా అనేక చోట్ల రుజువు పరుచుకొని ఉన్నాడు. அப்போஸ்தல நடவடிக்கைகள் 1వ அதிகாரம் అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనத்தை వాసియంగల్. 3వ వాక్యమును చదువుదాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. அவர் பாடுபட்ட பின்பு 40 நாளளவும் அப்போஸ்தலருக்கு தரிசனமாகி தேவனுடைய ராஜ்யத்துக்குரியவைகளை அவர்களுடனே பேசி அநேகம் தெளிவான திருஷ்டாந்தங்களினாலே அவர்களுக்கு தம்மை உயிரோடு இருக்கிறவராக காண்பித்தார். ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, இயேசு மரித்து 50வது நாளிலே பரிசுத்த ஆவியானவர் இறங்கினார். ప్రియులారా, యేసు మరణించిన 50వ రోజున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఉన్నారు. அது பெந்தேகோஸ்தே என்னும் ஒரு நாளாய் இருந்தது. అది పెంతెకోస్తు అను ఒక రోజు అయ్యున్నది. அங்கே கூடியிருந்தவர்கள் அந்நிய பாஷைகளை பேசினார். అక్కడ సమకూడి ఉన్నవారు అన్య భాషలు మాట్లాడి ఉన్నారు. சபை என்னும் ராஜ்யம் அன்றைக்கு பூமியிலே ஸ்தாபிக்கப்பட்டது. సంఘము అనే రాజ్యము ఆ రోజు భూమి మీద స్థాపించబడి ఉన్నది. முதலாவது ராஜ்யம் தேவனுடைய சபை. మొదటి రాజ్యము అది దేవుని సంఘము. நீங்கள் ஜெபித்தால் நடக்கும். మీరు ప్రార్థించినట్లయితే అది జరుగుతుంది. நீங்கள் ஜெபித்தால் நடக்காது. நீங்க ஜெபித்தால் நடக்காது. మీరు ప్రార్థించకుండా ఉంటే జరగదు. எலியா அதுதான் செய்தார். ఏలియా అదే కదా చేసి ఉన్నాడు. மழை நிறுத்தப்பட வேண்டும் என்று ஜெபித்தான். వర్షము ఆగిపోవాలని ప్రార్థించి ఉన్నాడు. மழை நின்று போனது. వర్షము నిలిచిపోయి ఉన్నది. 3 வருஷம் 6 மாதம் மழை இல்லை. 3 సంవత్సరముల 6 నెలలు వర్షమే లేదు. மறுபடியும் அவன் ஜெபித்தான்.
మరలా అతడు ప్రార్థించి ఉన్నాడు. கருத்தாய் ஜெபித்தான். అతడు ఆసక్తి కలిగి ప్రార్థించి ఉన్నాడు. மறுபடியும் மழை பெய்தது. మరలా వర్షము కురిసి ఉన్నది. தேவனுடைய சபை உலகத்தை ஆளுகை செய்யக்கூடிய பவர் இருக்கிறது. దేవుని యొక్క సంఘమునకు లోకమును ఏలుబడి చేయు శక్తి ఉన్నది. தேவனுடைய ஆலயம் பரிசுத்தமாய் இருக்கிறது. దేవుని యొక్క ఆలయము అది పరిశుద్ధమై ఉన్నది. யாருக்கிட்ட பவர் இருக்கும்? ఎవరిలో యొక్క శక్తి ఉన్నది? எந்த சபையில் அதிகாரம் இருக்கும்? ఏ సంఘమునకు అధికారం ఉన్నది? இந்த ரெண்டு அனுபவங்கள் அவங்களுக்குள்ள வேண்டும். ఈ రెండు అనుభవాలు మనలో కావాలి. ஒன்று, சபை என்று சொல்லப்படுகிற அந்த ஜனங்கள் பரிசுத்தமாய் இருக்க வேண்டும். ఒకటి, సంఘము అని పిలువబడుచున్న ఆ యొక్క జనులు పరిశుద్ధముగా ఉండాలి. தேவனுடைய ஆலயம் பரிசுத்தமாய் இருக்கிறது. దేవుని ఆలయము అది పరిశుద్ధమై ఉన్నది. பரிசுத்தம் இல்லாத ஜனங்கள், பவர் இல்லாத ஜனங்கள், పరిశుద్ధత లేని జనులు, వారు శక్తి లేని జనులు, அவர்களுக்கு அதிகாரம் இல்லை, వారికి అధికారము లేదు, அவர்கள் ராஜ்யமாக மாற முடியாது, వారు రాజ్యముగా మారలేరు. அந்த சபை பரிசுத்தமுள்ள சபை. ఆ యొక్క సంఘము పరిశుద్ధత గల సంఘము, அது மகிமையுள்ள சபை, అది మహిమగల సంఘము, கரை திரை முதலானவைகள் ஒன்றுமில்லாமல் பிழை இல்லாத சபை, మచ్చ డాగు ముడత అట్టిది మరి ఏమీ లేని సంఘము. அந்த சபை அது ராஜ்யமாக ஆளுகை செய்யும். ఆ యొక్క సంఘము అది రాజ్యముగా ఏలుబడి చేయును. இரண்டாவது, இந்த சபையை ராஜ்யம் என்று அழைக்க வேண்டுமானால், రెండవదిగా ఈ యొక్క సంఘమును రాజ్యము అని మనం పిలవాలంటే பரிசுத்தம் இருந்தால் போதாது, పరిశుద్ధత మాత్రం ఉంటే చాలదు, ஜெபிக்கிறவர்களாய் இருக்க வேண்டாம், ప్రార్థించే వారమై ఉండాలి. இந்த ரெண்டு அனுபவம் நமக்குள்ள இருந்தால் நாம் ராஜ்யம் என்று அழைக்கப்படுகிறோம். ఈ యొక్క రెండు అనుభవాలు మనలో ఉన్నట్లయితే మనము రాజ్యము అని పిలువబడుచున్నాము. பயப்படாதே சிறு மந்தையே, భయపడవద్దు చిన్న మంద, உங்களுக்கு ராஜ்யத்தை கொடுக்க உங்கள் பிதா பிரியமாயிருக்கிறார். మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. சில குடும்பத்துல சின்ன கடைசி பையனா இருப்பான். కొన్ని కుటుంబముల్లో చిన్న బాలుడై ఉంటాడు. அண்ணமார் நிறைய இருப்பாங்க, అనేక మంది అన్నవాళ్ళు ఉంటారు, அக்காமார் நிறைய பேர் இருப்பாங்க, అక్కలు అనేక మంది ఉంటారు. இவன் தான் லாஸ்ட். అతడే చిన్న అబ్బాయి. ஆனா అయినప్పటికీ அந்த வீடு அவன் கண்ட்ரோல்ல தான் இருக்கும். ఆ ఇల్లంతా అతని కంట్రోల్లో ఉంటుంది. ஒரு சாவா இருக்கட்டும், ఒక చావైనప్పటికీ సరే, கல்யாணமா இருக்கட்டும், ఒక వివాహమైనప్పటికీ సరే, அந்த வீட்டுல எந்த ப்ரோக்ராமா இருக்கட்டும், ఆ ఇంటిలో ఎటువంటి కార్యక్రమం అయినప్పటికీ సరే, அவன் சொல்றதுதான் நடக்கும். అతడు చెప్పేదే జరుగుతుంది. அப்படிப்பட்ட ஆட்களை நான் பார்த்து ரொம்ப ஆச்சரியமாய் பார்ப்பேன். అటువంటి వ్యక్తులను నేను మిక్కిలి ఆశ్చర్యముతో చూస్తాను. பிரியமாலே, தாவீது குடும்பத்திலே சிறியவன், ప్రియులారా, దావీదు తన కుటుంబములో చిన్నవాడు. ஆனா பவர் எல்லாம் அவங்க கையில தான் இருக்கிறது. అయితే అధికారమంతా, శక్తి అంతా అతని దగ్గరే ఉంది. ஆளுகை அவன் கையில் இருக்கிறது. ఏలుబడి అతని చేతిలో ఉంది. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. நீங்கள் சிறியவர்களாய் இருந்தாலும், మీరు చిన్నవారైనప్పటికీ సరే, நீங்கள் பரிசுத்தமுள்ளவர்களாய் இருந்தால், మీరు పరిశుద్ధత గలవారైతే, நீங்கள் ஜெபிக்கிறவர்களாய் இருந்தால், మీరు ప్రార్థించువారైతే, ஆளுகை உங்கள் கையில இருக்கும், ఏలుబడి మీ చేతిలో ఉంటుంది, அதிகாரம் உங்கள் கையில இருக்கும், అధికారము మీ చేతిలో ఉంటుంది, வல்லமை உங்கள் கையில இருக்கும், శక్తి మీ చేతిలో ఉంటుంది. எந்த ராஜ்யமும் உங்களை ஜெயிக்க முடியாது. ఏ రాజ్యము మిమ్మల్ని జయించలేదు. அதைத்தான் இயேசு சொன்னார். అదే కార్యముని యేసు చెప్పుచున్నాడు. இந்த கல்லின் மேல் என் சபையை நான் கட்டுவேன், ఈ యొక్క బండ మీద నా సంఘమును కట్టుదును, இந்த கல்லின் மேல் என் சபையை நான் கட்டுவேன், ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. பாதாளத்தின் வாசல்கள் சபையை மேற்கொள்வதில்லை. పాతాళ లోక ద్వారములు సంఘమును జయింపనేరవు. மத்தேயு சுவிசேஷம் మత్తయి సువార్త 16వ அதிகாரம் 16వ అధ్యాయము 18వ వచనం 18వ వాక్యము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. மேலும் நான் உனக்கு சொல்லுகிறேன், நீ பேதுருவாய் இருக்கிறாய், இந்த கல்லின் மேல் என் சபையை கட்டுவேன், பாதாளத்தின் வாசல்கள் அதை மேற்கொள்வதில்லை. 19 கூட வாசிங்க. பரலோக ராஜ்யத்தின் திறவுகோல்களை நான் உனக்கு தருவேன், பூலோகத்திலே நீ கட்டுகிறது எதுவோ அது பரலோகத்திலும் கட்டப்பட்டிருக்கும்,
பூலோகத்திலே நீ கட்டவிழ்ப்பது எதுவோ அது పరలోకத்திலும் కట్టవిழ்కబట్టిరుக்கும் என்றார். పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. பேங்க்ல வேலை செய்கிறவர்கள் அவர்கள் தான் முக்கியமான சாவியெல்லாம் அவங்க வைத்திருப்பார். బ్యాంకులో పనిచేస్తున్న వారు ముఖ్యమైన తాళపు చెవులని వారు పెట్టి ఉంచుతారు. எல்லாருக்கும் அந்த சாவி கொடுக்க மாட்டார். అందరికీ ఆ యొక్క తాళపు చెవులు ఇవ్వరు. நிறைய பணம் அதில் இருக்கிறது. అందులో విస్తారమైన డబ్బు ఉంది. கோடி கோடி பணம் அங்க இருக்கிறது. కోట్ల కొలది డబ్బు అందులో ఉంది. நகை இருக்கிறது. అక్కడ నగలు ఉన్నవి. எல்லார்கிட்டயும் அந்த சாவி இருக்காது. అందరి యొద్ద వాటి యొక్క తాళపు చెవి ఉండదు. பேங்க்ல நிறைய பேர் வேலை செய்யலாம். బ్యాంకులో అనేక మంది పని చేయొచ్చు ఉండవచ్చు. ஆனா அந்த பாஸ்வேர்டு இவர் கையில தான் இருக்கும். అయితే దానికి చెందిన పాస్వర్డ్ వీరికి చేతిలోనే ఉంటుంది. வேற யாருக்கும் அது தெரியாது. వేరే ఎవరికి అది తెలియదు. அவர் லீவ் போட்டாருன்னா கஷ்டம்தான். ఆ వ్యక్తి సెలవు పెట్టాడంటే కష్టమే. உடனே வீட்டுல இருந்தாலும் போன் போட்டு அது வேணும் இது வேணும் கேட்டுக்கிட்டே இருப்பாரு. వెంటనే ఇంటికి ఫోన్ చేసి అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు. இந்த கல்லின் மேல் என் சபையை கட்டுவேன், ఈ రాయి మీద ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. பாதாளத்தின் வாசல்கள் சபையை மேற்கொள்வதில்லை, పాతాళ యొక్క ద్వారములు సంఘమును జయింప నేరవు. திறவுகோலை கர்த்தர் கொடுக்கிறார், తాళపు చెవులను దేవుడిచ్చుచున్నాడు. அதிகாரத்தை கர்த்தர் கொடுக்கிறார், అధికారమును దేవుడు అనుగ్రహించుచున్నాడు. வல்லமையை கர்த்தர் கொடுக்கிறார், శక్తిని దేవుడిచ్చుచున్నాడు. எல்லாருக்கும் அல்ல, అది అందరికీ కాదు. அபிஷேகம் பெற்ற எல்லாருக்கும் அல்ல, అభిషేకం పొందిన వారికి అందరికీ కాదు. அந்நிய பாஷை பேசுகிற எல்லாருக்கும் அல்ல, అన్య భాషలు మాట్లాడుచున్న వారికి అందరికీ కాదు. பரிசுத்த ஜீவியம் செய்கிறவர்களுக்கு, పరిశుద్ధ జీవితము చేయుచున్న వారికి, ஜெப வீரர்களுக்கு, ప్రార్థనా వీరులకు, பிசாசின் மேல் அதிகாரம், సాతాను మీద అధికారము, பாதாளத்தின் மேல் அதிகாரம், పాతాళము మీద అధికారము, பாவத்தின் மேல் அதிகாரம், పాపము మీద అధికారము, வியாதியின் மேல் அதிகாரம், వ్యాధుల మీద అధికారము, மந்திர சக்தியின் மேல் அதிகாரம், మంత్ర శక్తుల మీద అధికారము. சிறுமந்தையே பயப்படாதே, చిన్న మంద నీవు భయపడకుము. உனக்கு திறவுகோலை கொடுக்கும்படியாக, ராஜ்யத்தை கொடுக்கும்படியாக உங்கள் பிதா பிரியமாயிருக்கிறார். నీకు రాజ్యమిచ్చుటకై ఆ యొక్క తాళపు చెవులిచ్చుటకై మీ తండ్రి ఇష్టపడుచున్నాడు. ஜெபாவி வேணும் என்று சொல்லுங்கள், கரங்களை உயர்த்தி காட்டுங்கள். ప్రార్థన ఆత్మ నాకు కావాలి అని చెప్పేవారు చేయి పైకెత్తి చూపుడి. எனக்கு ஒரு ஜெபாவி வேண்டும், నాకు ఒక ప్రార్థన ఆత్మ కావాలి. எந்த வல்லமையை நான் ஜெயிக்க வேண்டும், ఏ శక్తినైనను నేను జయించాలి. ஒரு ஜெபாவியை கர்த்தர் உங்களுக்கு தருகிறார். ఒక ప్రార్థన ఆత్మను ప్రభువు మీకు ఇచ్చుచున్నాడు. ஒரு விசுவாசத்தின் ஆவியை கர்த்தர் உங்களுக்கு தருகிறார். ఒక విశ్వాసపు ఆత్మను దేవుడిచ్చుచున్నాడు. உங்களை பரிசுத்தமாக்குகிறார், మిమ్మల్ని పరిశుద్ధపరుచున్నాడు. உங்களை இரத்தத்தினாலே கழுவுகிறார். తన రక్తముతో మిమ్మల్ని కడుగుచున్నాడు. இயேசுவின் இரத்தம் உங்கள் மேல் தெளிக்கப்படுகிறது. యేసు రక్తము మీ మీద ప్రోక్షింపబడుచున్నది. பரிசுத்தத்தை நேசியுங்கள், పరిశుద్ధతను ప్రేమించుడి. இயேசுவின் பரிசுத்தத்தை நேசியுங்கள். యేసు యొక్క పరిశుద్ధతను ప్రేమించుడి. எந்த வல்லமையும் உன்னை மேற்கொள்ள முடியாது, ఏ శక్తి మిమ్మల్ని జయించలేదు. பொல்லாத ஆவிகள் விலகுகிறது, பொல்லாத ஆவிகள் விலகுகிறது, దుష్ట ఆత్మలు తొలగిపోవచ్చున్నవి. தீய சக்திகள் விலகுகிறது. కీడు చేయి శక్తులు తొలగిపోవచ్చున్నవి. பரிசுத்த ஜீவியத்தை நேசியுங்கள், పరిశుద్ధ జీవితమును ప్రేమించుడి. ஜெப ஆவியை நேசியுங்கள். ప్రార్థన ఆత్మను ప్రేమించుడి. அப்படியானால் அந்த சபை அதிகாரமுள்ள சபையாக இருக்கும். ఆ విధంగా అయినట్లయితే ఆ సంఘము అధికారము గల సంఘమై ఉండును. கொலோசியர் 1 அதிகாரம் కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 13వ వాక్యము. கொலோசியர் 1 அதிகாரம் 13వ వచనం. కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. இருளின் அதிகாரத்தினின்று நம்மை விடுதலையாக்கி தமது அன்பின் குமாரனுடைய ராஜ்யத்திற்கு உட்படுத்தினருமாய் இருக்கிற பிதாவை ஸ்தோத்திரிக்கிறோம். சபைக்கு இருக்கிற இன்னொரு பெயர் தான் அது. సంఘమునకున్న ఇంకొక పేరే ఇది. ராஜ்யத்தை கொடுப்பேன், రాజ్యమును మీకు ఇచ్చెదను. அதன் அர்த்தம் என்ன? దాని అర్థం ఏమిటి? எந்த வல்லமையின் மேலும் உங்களுக்கு அதிகாரத்தை தருகிறார். ఏ శక్తి మీదైనను మీకు అధికారం ఇచ్చుచున్నాడు. அந்த ராஜ்யத்துக்கு பேர் அன்பின் குமாரனுடைய ராஜ்யம். ఆ యొక్క రాజ్యమునకు పేరు ప్రేమ కుమారుని రాజ్యము. తెలుగు భాషలో ఒకసారి కూడా చదవండి.
ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. அன்பின் குமாரனின் ராஜ்யம், ప్రేమ కుమారుని రాజ్యము. இது சபையை பற்றி சொல்லப்பட்டிருக்கிறது. ఇది సంఘమును గురించి చెప్పబడి ఉన్నది. பரிசுத்தமுள்ளவர்கள், அதிகாரமுள்ளவர்கள், పరిశుద్ధత గలవారు, అధికారము గలవారు, ஜெபிக்கிறவர்கள், அதிகாரமுள்ளவர்கள், ప్రార్థించుచున్న వారు, వారు అధికారము గలవారు. பிசாசு அவர்களை பார்த்து பயப்படுவான். అపవాది మిమ్మల్ని చూచి భయపడును. அந்தகார வல்லமைகள், பாதார்த்த வல்லமைகள் அவர்களை பார்த்து பயப்படுகிறது. అవును, అంధకార శక్తులు, పాతాళ శక్తులు వారిని చూచి భయపడుచున్నవి. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండవదిగా பரிசுத்தவான்களின் ராஜ்யம் என்று ஒரு ராஜ்யம் இருக்கிறது. పరిశుద్ధుల యొక్క రాజ్యము అని పిలువబడు రాజ్యం ఉన్నది. நீங்கள் இந்த சபையின் அன்பின் குமாரன் ராஜ்யத்துக்குள்ள வர வேண்டும். మీరు ఈ యొక్క సంఘమైన ప్రేమ కుమారుని రాజ్యములోనికి రావాలి. రక్షించబడ வேண்டும், రక్షణ పొందాలి, మறுபடியும் பிறக்க வேண்டும் என்று இயேசு அதை சொன்னார். మరలా జన్మించాలని యేసు వారికి చెప్పి ఉన్నాడు. ஜலத்தினால் பிறக்க வேண்டும், నీటి ద్వారా జన్మించాలి. ஞான ஸ்நானம் நீங்கள் பெற்றுக்கொள்ள வேண்டும், నీటి బాప్తిస్మను పొందుకోవాలి. యేసు మునిగి ஞான ஸ்நானம் பெற்றுக்கொண்டது போல యేసయ్య ముంచుట బాప్తిస్మను పొందుకున్న విధముగా இதற்காக அந்த ஊழியத்தை செய்யும்படியாய் யோவான் ஸ்நானகரை ஆண்டவர் தாயின் கர்ப்பத்திலே அபிஷேகம் பண்ணினார். ఇటువంటి సేవను చేయుటకై దేవుడు బాప్తిస్మిచ్చి యోహాను తల్లి గర్భములోనే అభిషేకించి ఉన్నాడు. எல்லாரும் ஞானஸ்நானம் கொடுக்க முடியாது. అందరూ నీటి బాప్తిస్మ ఇవ్వలేరు. யார் ஞானஸ்நானம் கொடுக்க வேண்டும்? ఎవరు నీటి బాప్తిస్మ ఇవ్వాలి? ஞானஸ்நானம் கொடுக்கிற பாஸ்டர் அபிஷேகம் பெற வேண்டும். నీటి బాప్తిస్మ ఇచ్చు పాస్టర్ గారు అభిషేకం పొంది ఉండాలి. அந்த ஞானஸ்நானம் கொடுக்கிற பாஸ்டர் అన్య భాష பெற்றிருக்க வேண்டும். ఆ యొక్క నీటి బాప్తిస్మ ఇచ్చు పాస్టర్ గారు అన్య భాషలు పొందుకొని ఉండాలి. యేసుவுக்கு ஞானஸ்நானம் கொடுக்கும்படியாக, యేసుకు బాప్తిస్మ ఇచ్చుటకై ஒரு மனிதன் 6 மாதம் முன்னாலே பிறந்தான். ఒక మనుష్యుడు 6 నెలలకు ముందుగానే అతడు జన్మించి ఉన్నాడు. యేసుவுக்கும் யோவான் ஸ்நானக்கும் 6 மாசம் தான் டிஃபரன்ஸ். యేసయ్యకు బాప్తిస్మ ఇచ్చు యోహానుకు 6 నెలలే వయసు తేడా. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, அந்த யோவான் ஸ்நானகன் அந்த தாய் எலிசபெத்தின் வயிற்றிலே துள்ளி குதித்தான் என்று வேதம் சொல்லுகிறது. ప్రియులారా, ఆ యొక్క బాప్తిస్మ ఇచ్చు యోహాను తన తల్లి అయిన ఎలిజబెత్ కడుపులో గంతులు వేసి ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది. நீங்கள் சொல்லலாம், எல்லா பிள்ளைகளும் தாயின் கருவிலே குதிக்கிறார்கள் பாஸ்டர். మీరైతే చెప్పవచ్చు, పాస్టర్ గారండి, పిల్లలందరూ, చంటి పిల్లలందరూ తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పుడు వారు గంతులు వేయిచున్నారని. அந்த தாய்க்கு தெரியும், అది తల్లికి తెలుస్తుంది. அந்த குழந்தை உதைக்கிறது அந்த தாய்க்கு தெரியும். ఆ యొక్క బిడ్డ గంతులు వేయిచున్నది ఆ తల్లికి తెలుస్తున్నది. அந்த குழந்தை மகிழ்ச்சியா இருக்கிறது அந்த தாய்க்கு தெரியும். ఆ తల్లి సంతోషముగా ఉన్న బిడ్డను గురించి తల్లికి తెలియచున్నది. அப்படியல்ல யோவான் ஸ்நானகனுடைய மகிழ்ச்சி, యోహాను బాప్తిస్మ ఇచ్చు యోహాను యొక్క సంతోషం అటువంటిది కాదు. லூக்காவின் சுவிசேஷம், లూకా సువార్త 1వ அதிகாரம் 1వ అధ్యాయము 15వ వచనం 15వ వాక్యము. லூக்காவின் சுவிசேஷம் 1వ அதிகாரம் 15వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యము. 15 இல்லையா? 40. அவன் கர்த்தருக்கு முன்பாக பெரியவனாய் இருப்பான், திராட்சரசம் அதுவும் குடியான், தன் தாயின் வயிற்றில் இருக்கும் போதே பரிசுத்த ஆவியினால் நிரப்பப்பட்டிருப்பான். தாயின் வயிற்றில் இருக்கும் போதே அவன் பரிசுத்த ஆவியினால் நிரப்பப்பட்டிருப்பான். తల్లి గర్భ అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగగా తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. இயேசுவுக்கு ஞானஸ்நானம் கொடுக்கிற யோவான் ஸ்நானகன் தாயின் வயிற்றில் இருக்கும் போதே அவன் பரிசுத்த ஆவியினால் நிரப்பப்பட்டிருந்தான். యేసుకు బాప్తిస్మ ఇచ్చినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను తల్లి గర్భమందున్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఉన్నాడు. ఇప్పుడు చదవండి 42. 41. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నది. చాలు. எலிசபெத்து மரியாளுடைய வாழ்த்துதலை கேட்ட பொழுது அவளுடைய வயிற்றில் இருந்த பிள்ளை துள்ளிற்று. எலிசபெத்து பரிசுத்த ஆவியினால் நிரப்பப்பட்டு. எல்லா பிள்ளைகளுமே
தாயின் வயிற்றிலே அவர்கள் కై కాలు ఉదర్చి సంతోషపడుகிறாరు. గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లలందరూ తమ కాళ్ళు చేతులు ఆడించు సంతోషపడుచున్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. பிறந்த பிறகு நெஞ்சிலே மிதிப்பான். జన్మించిన తర్వాత గుండె మీద కొట్టుచున్నారు. மிதிப்பான், తన్నుతున్నారు. சின்ன பிள்ளைய குழந்தைய அப்படியே பெற்றோர்கள் விளையாடுவார். చిన్న పిల్లలను పెద్దవాళ్ళు ఆ విధంగా ఆడించుచున్నారు. அப்படியே రెండు கையில தூக்கி அப்படியே தூக்கி பிடிப்பார். రెండు చేతుల్లో వారిని ఆ విధంగా పైకెత్తుచున్నారు. அவன் நெஞ்சில காலை வச்சு மிதிப்பான். ఆ చేతులతో వారి యొక్క ఛాతీ మీద గుద్దుచున్నారు. அவனு சிரிப்பான், இவங்களும் சிரிப்பார்கள். వారు నవ్వుతూ ఉంటారు, ఆ బాలుడు నవ్వుతూ ఉంటాడు. இன்னும் பெருசா வாலிபனா வந்த பிறகு అయితే యవ్వనస్తుడైన తరువాత உண்மையாகவே எட்டி வதிப்பான். నిజముగానే గుద్దుతున్నాడు, తన్నుతున్నాడు. అప్పావే உண்மையாகவே காலில் வதிப்பான். నిజముగానే తండ్రిని తన కాలుతో తన్నుతున్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, இங்கே சொல்லி இருக்கிறது, அந்த குழந்தை தாயின் வயிற்றிலே పరిశుద్ధావిனால் நிறைந்திருந்தார். ప్రియులారా, ఇక్కడ చెప్పబడుచున్నది, ఆ యొక్క బిడ్డ తల్లి గర్భములో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఉన్నాడు. தாயின் வயிற்றிலே அவனுக்கு ஏன் அபிஷேகம் கொடுக்கப்பட்டது? తల్లి గర్భములో అతనికి ఎందు నిమిత్తమై అభిషేకం ఇవ్వబడి ఉన్నది? యేసు క్రీస్తువుకు జ్ఞానస్నానం கொடுக்கும்படியா, యేసు క్రీస్తుకు బాప్తిసం ఇచ్చుటకై. జ్ఞానస్నానం யாரோ ஒருத்தர் கையில் எடுக்காதீர்கள். నీటి బాప్తిసమును ఎవరో ఒకరి చేతి ద్వారా తీసుకొనవద్దు. அபிஷேகம் பெற்ற அந்நிய பாஷை பேசுகிற ஒரு நல்ல பாஸ்டரை தேடுங்கள். అభిషేకం పొందుకొనినా అన్య భాషలు మాట్లాడుచున్న ఒక మంచి పాస్టర్ గారిని వెదకుడి. அவரிடத்திலே தண்ணீரில் முழுகி జ్ఞానస్నానం పెట్టుకొల్లుங்கள். వారి యొద్ద నీటి ముంచడం అనే నీటిలో మునిగే బాప్తిసం పొందుకొనుడి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ஜலத்தினால் நீங்கள் பிறக்க வேண்டும். నీటి ద్వారా మీరు జన్మించాలి. அன்பின் குமாரனின் ராஜ்யத்துக்கு வர வேண்டுமானால், ప్రేమ కుమారుని రాజ్యమునకు మీరు రావాలంటే, இந்த ராஜ்யம் அதிகாரம் வல்லமை உங்களுக்கு అనుభవமாக வேண்டுமானால், ఈ రాజ్యం యొక్క అధికారము శక్తి మీ అనుభవమునకు రావాలంటే மறுபடியும் நீ பிறக்க வேண்டும். మరలా మీరు జన్మించాలి. பாவ மன்னிப்பை நீ பெற்றுக்கொள்ள வேண்டும். పాప క్షమాపణను పొందుకోవాలి. ரட்சிக்கப்பட வேண்டும். రక్షణ పొందాలి. ஜலத்தினால் நீ பிறக்க வேண்டும். నీటి ద్వారా మీరు జన్మించాలి. ஆவியினால் நீ பிறக்க வேண்டும். ఆత్మ మూలముగాను జన్మించాలి. ஆவியினால் பிறப்பது என்பது ஒரு பரிசுத்தாவியை பெற்றுக்கொள்கிற அனுபவத்தை காண்பிக்கிறார். ఆత్మ మూలముగా జన్మించుటనగా పరిశుద్ధాత్మను పొందుకుంటను చూపుచున్నది. అన్య భాష అடையாளத்தோடு అభిషేకத்தை பெற்றுக்கொள்ளுங்கள். అన్య భాషలనే గుర్తుతో కూడిన అభిషేకమును పొందుకొనుడి. அப்பொழுது நீங்கள் அன்பின் குமாரனுடைய ராஜ்யத்துக்குள்ள வருகிறீர்கள். అప్పుడు మీరు ప్రేమ కుమారుని రాజ్యములోనికి వచ్చుచున్నారు. நீங்கள் వల్లమియుள்ளவர்களாயிருக்க విரும்புகிறீர்களா? మీరు శక్తి కలిగిన వారుగా జీవించాలనుకుంటున్నారా? அதிகாரமுள்ளவர்களாயிருக்க விரும்புகிறீர்களா? అధికారము గలవారై ఉండాలనుకుంటున్నారా? சபை என்னும் ராஜ்யத்திலே நீங்கள் ஆளுகை செய்ய விரும்புகிறீர்களா? సంఘమనే రాజ్యములో మీరు ఏలుబడి చేయాలనుకున్నారా? பரிசுத்த ஜீவியத்தை நேசியுங்கள். పరిశుద్ధ జీవితమును ప్రేమించుడి. ஜெப வீரர்களாய் மாறுங்கள். ప్రార్థనా వీరులుగా మారుడి. அப்படியானால் ராஜ்யம் உங்களுக்கு சொந்தமாகும். ఆ విధముగా అయినట్లయితే రాజ్యము మీకు సొంతమగును. இரண்டாவது, ஆண்டவர் கொடுக்கிற ராஜ்யம் என்ன? రెండవదిగా దేవుడు అనుగ్రహించుచున్న రాజ్యం ఏమిటి? அதற்கு பேர் பரிசுத்தவான்களின் ராஜ்யம். దానికి పేరు పరిశుద్ధుల యొక్క రాజ్యము. அந்த ராஜ்யம் இந்த பூமியிலே நடக்கும். ఆ రాజ్యము ఈ భూమి మీద జరుగును. 1000 ஆண்டுகள் நடக்கும். 1000 సంవత్సరములు జరుగును. வருகையில் எடுத்துக் கொள்ளப்பட்டவர்கள் அந்த ராஜ்யத்திலே ஆளுகிறவர்களாய் காணப்படுவார்கள். రాకడలో కొనిపోబడిన వారు ఆ రాజ్యములో ఏలుబడి చేయువారై ఉందురు. 1000 வருட அரசாட்சியிலே இயேசுவோடும் பரிசுத்தவான்களும் ஆளுகை செய்ய விரும்புகிறவர்கள் கரங்களை உயர்த்தி காட்டுங்கள். 1000 ఏండ్ల పరిపాలనలో యేసుతో పరిశుద్ధులతో పాటు రాజ్యం అధికారం చేయాలని వారు చేయి పైకెత్తి చూపుడి. இந்த பூமியிலே 1000 வருடம் இயேசு ஆளுகை செய்ய போகிறார். ఈ భూమి మీద 1000 ఏండ్లు యేసు పరిపాలించబోచున్నాడు. பரிசுத்தவான்களோடு சேர்ந்து இந்த ஆளுகை இருக்கும். పరిశుద్ధులతో కలిసి
ఈ పరిపాలన ఉంటుంది. இந்த பரிசுத்தவான்கள் வருகையில் எடுத்துக்கொள்ளப்பட்டவர்கள். ఈ యొక్క పరిశుద్ధులు రాకడలో కొనిపోబడిన వారు. நானும் கூட அந்த பரிசுத்தவான்களோடு சேர்ந்து இயேசுவோடு சேர்ந்து ஆளுகை செய்ய வேண்டும். మనము కూడా ఆ యొక్క పరిశుద్ధులతో కలిసి యేసుతో పాటుగా పరిపాలన చేయాలి. విరుపముల హల్లెలూయా சொல்லுவோமா? ఆశించే వారందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. நீ 1000 வருட அரசாட்சிக்கு வர வேண்டுமானால் வருகையிலே எடுத்துக்கொள்ளப்பட வேண்டும். మీరు 1000 ఏండ్ల పరిపాలనలోకి రావాలంటే రాకడలో కొనిపోబడాలి. வருகையிலே நீங்கள் கைவிடப்படுவீர்களானால், రాకడలో మీరు చెయ్యి విడువబడినట్లయితే நீங்கள் அந்த 1000 வருட அரசாட்சியிலே உங்களுக்கு ஆளுகை கிடைக்காது. మీకు ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఏలుబడి దొరకదు. அப்படியானால் நாம் எவ்வளவு பரிசுத்தமாய் ஜீவிக்க வேண்டும்? ఆ విధంగా అయినట్లయితే మనం ఎంతగా పరిశుద్ధులమై జీవించాలి, எவ்வளவாய் நாம் ஜெபிக்க வேண்டும், ఎంతగా మనము ప్రార్థించాలి. பரிசுத்தத்தில் எவ்வளவு குறைவாய் இருக்கிறோம், పరిశుద్ధతలో మనం ఎంతో కొదువ కలిగి ఉన్నాము, ஜெபத்தில் எவ்வளவு குறைவாக இருக்கிறோம், ప్రార్థనలో ఎంతో కొదువై ఉన్నాము, எப்படி நாம் பறந்து செல்ல போகிறோம், ఏ విధముగా మనము ఎగిరిపోబోచున్నాము, எப்படி நாம் ரகசிய வரிகள் எடுத்துக்கொள்ளப்பட போகிறோம், ఏ విధముగా రహస్య రాకడలో మనము కొనిపోబడబోచున్నాము. ரகசிய வரிகளை போனால்தான் 1000 வருட சாட்சியிலே நீங்கள் ஒலிவ மலையின் மேல் இயேசுவோடும் பரிசுத்தவான்களோடும் இறங்க முடியும். రహస్య రాకడలో కొనిపోబడినట్లయితేనే 1000 ఏండ్ల పరిపాలనలో యేసుతో పాటు పరిశుద్ధులతో కూడా ఆ యొక్క ఒలీవ కొండల మీద మీరు ఉండెదరు. சகரியாவின் புத்தகம், జకరియా రాసిన ప్రవచన గ్రంథము 14వ அதிகாரம் 14వ అధ్యాయము 4, 5 వచనங்களை వాసింగల్. 4, 5 వాక్యములు చదువుకుందాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలివ కొండ మీద ఆయన పాదముంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడి లోయ ఆ జీవుల వరకు సాగగా మీరు ఆ కొండల లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. பயப்படாதே சிறு மந்தையே, భయపడకుడి చిన్న మంద, இதா உனக்கு ராஜ்யத்தை கொடுக்க பிரியமாயிருக்கிறார். మీ తండ్రి మీకు రాజ్యం ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు. சபை இந்த உலகத்திலே கிருபையின் காலத்திலே சபை ஒரு ராஜ்யமாக இருக்கிறது. సంఘము ఈ యొక్క కృపా కాలములో ఈ యొక్క లోకములో ఒక రాజ్యము వలె ఉంది. இந்த இரண்டாவது ராஜ்யம் பரிசுத்தவான் ராஜ்யம். రెండవ రాజ్యము అది పరిశుద్ధుల రాజ్యము. 1000 வருட சாட்சியை காண்பிக்கிறது. అది 1000 ఏండ్ల పరిపాలనను చూపుచున్నది. அவர் ஒலிவ மலையின் மேல் அவருடைய பாதங்கள் இறங்கும். ఒలీవ కొండ మీదికి ఆయన పాదములు దిగి వచ్చును. என் தேவனாகிய கர்த்தர் வருவார். దేవుడైన యెహోవా దిగి వచ్చును. என் தேவனாகிய கர்த்தர் வருவார். దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. தேவரீரோடு எல்லா பரிசுத்தவான்கள் வருவார்கள். ఆయనతో పాటు పరిశుద్ధులందరూ వచ్చెదరు. எருசலேமுக்கு வருவார்கள். యెరూషలేమునకు వచ్చెదరు. ஒலிவ மலையின் மேல் வந்து இறங்குவார்கள். ఒలీవ కొండ మీదికి దిగి వచ్చుదురు. அதான் ஏர்போர்ட். అదే విమానాశ్రయము. ஆமா, ஹெலிகாப்டர் இறங்க இல்லையா? என்ன சொல்றாங்க? హెలికాప్టర్ ఇறங்குற இடம் என்ன சொல்றாங்க? హెలిప్యాడ్. ஹெலிபேட். హెలికాప్టర్ దిగే స్థలమును హెలిప్యాడ్ అని చెప్పుచున్నారు. எங்கே ராஜா எங்கே வந்து இறங்குவார்? రాజు ఎక్కడికి దిగి వచ్చును? பரிசுத்தவான்கள் எங்கே வந்து இறங்குவார்கள்? పరిశుద్ధులు ఎక్కడ దిగి వచ్చుదురు? எங்கே ஹெலிபேட் எங்க இருக்கிறது? అక్కడ హెలిప్యాడ్ ఎక్కడ ఉంది? எருசலேமிலே, యెరూషలేములో ఉంది. ఒలివ మలైயிலே, ఒలీవ కొండ మీద ఉంది. பிரியமானே, ராஜாவாகிய இயேசு இறங்குவார். ప్రియులారా, రాజైన యేసు దిగి వచ్చును. அவருடைய பாதங்கள் ஒலிவ மலையின் மேல் இறங்கும். ఆయన పాదములు ఒలీవ కొండ మీదకి దిగి వచ్చును. சகரியா சொல்லி மரிச்சிட்டார். జకరియా ఈ మాట చెప్పి మరణించి ఉన్నాడు. அவர் ஒரு தீர்க்கதரிசி. ఆయన యొక్క ప్రవక్త சொல்லிட்டு அவர் மரிச்சிட்டார். చెప్పి మరణించాడు. இப்ப அவர் எலும்பு கூட இருக்காது. ఇప్పుడు ఆయన యొక్క ఎముకలు కూడా ఉండవు. மண்ணோடு மண்ணாக சாம்பலாய் போயிருக்கும். మంటితో మన్నుగా అవి బూడిదగా కలిసిపోయి ఉండవచ్చు. ஆனால்
அந்த தீர்க்க தரிசனம் நிறைவேறும். అయితే ఆ యొక్క ప్రవచన వాక్కు నెరవేరును. சீக்கிரமாய் அது நிறைவேறும். అతి త్వరగా నెరవేరును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ஆயிரம் ஆண்டுகள் ஆனாலும் கர்த்தருடைய வார்த்தைகள் மாறுவதில்லை. వేల వేల సంవత్సరాలు గతించిపోయినప్పటికీ దేవుని మాటలు మారుట లేదు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. சகரியா மாத்திரமல்ல, జకరియా మాత్రమే కాదు, தானியேல் கூட தீர்க்க தரிசனம் சொல்லி இருக்கிறார். దానియేలు కూడా ప్రవచనము చెప్పి ఉన్నాడు. பரிசுத்தவான்களின் ராஜ்யம், పరిశుద్ధుల యొక్క రాజ్యము. இயேசுவும் பரிசுத்தவான்களும் இதே உலகத்தை 1000 ஆண்டுகள் ஆட்சி செய்ய போகிறார்கள். యేసు తన యొక్క పరిశుద్ధులు ఇదే లోకమును 1000 సంవత్సరములు ఏలుబడి చేయబోచున్నారు. தானியேல் 7ஆம் அதிகாரத்திலே படிக்கும் பொழுது, దానియేలు 7వ అధ్యాయములో చదివినప్పుడు, தானியேல் 7ஆம் அதிகாரம் 18ஆம் வசனம், దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యము. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారి యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ஆனால் உன்னதமானவருடைய பரிசுத்தவான்கள் ராஜரிகத்தை பெற்று என்றென்றைக்குமுள்ள சதா காலங்களிலும் ராஜ்யத்தை சுதந்திரித்துக் கொள்வார்கள் என்றான். உன்னதமானவருடைய பரிசுத்தவான்கள், మహోన్నతుని యొక్క పరిశుద్ధులు ராஜரிகத்தை பெறுவார்கள், వారు రాజ్యాధికారమును పొందుకొందురు. இங்கே பரிசுத்தவான்கள் என்று சொல்லுகிறவர்கள் வருகையில் எடுத்துக்கொள்ளப்பட்ட சபை. ఇక్కడ పరిశుద్ధులు అని చెప్పగా వారు రాకడలో కొనిపోబడిన సంఘము, பரிசுத்தமுள்ள சபை, పరిశుద్ధత గల సంఘము, ஜெப ஜீவியத்தை காத்துக்கொண்ட சபை, ప్రార్థనా జీవితమును కాపాడుకొనిన సంఘము, உன்னதமானவருடைய பரிசுத்தவான்கள், మహోన్నతుని పరిశుద్ధులు ராஜரீகத்தை பெறுவார்கள், రాజ్యాధికారము పొందుదురు. 21ஆம் வசனத்தை வாசியுங்கள். 21వ వాక్యమును చదువుకుందాం. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతి నేను గ్రహించి తిని. நீண்ட ஆயுசுள்ளவர் வருமட்டாகும் நியாய விசாரிப்பு உன்னதமானுடைய பரிசுத்தவான்களுக்கு கொடுக்கப்பட்டு பரிசுத்தவான்கள் ராஜ்யத்தை சுதந்திரித்துக் கொள்ளும் காலம் வருமட்டாகும். இந்த கொம்பு பரிசுத்தவான்களோட யுத்தம் பண்ணி அவர்களை மேற்கொண்டது என்று கண்டே. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. பரிசுத்தவான்கள் రాజ్యத்தை சுதந்திரித்துக் கொள்ளுவார்கள், పరిశుద్ధులు రాజ్యమును స్వతంత్రించుకొందురు. ఉన్నதமானவருடைய பரிசுத்தவான்களுக்கு ఆளுகை கொடுக்கப்படும், మహోన్నతుని యొక్క పరిశుద్ధులకు ఏలుబడి ఇవ్వబడును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. 7ஆம் அதிகாரம் தானியேல் 27ஆம் వచనத்தை వాసియంగల్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వాక్యమును చదువుకుందాం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పెను. வானத்தின் கீழங்குமுள்ள ராஜ்யங்களின் ராஜரிகமும் ஆளுகையும் மகத்துவமும் உன்னதமானுடைய பரிசுத்தவான்களாகிய ஜனங்களுக்கு கொடுக்கப்படும். அவருடைய ராஜ்யம் நித்திய ராஜ்யம், சகல கர்த்தத்துவங்களும் அவரை சேவித்து அவருக்கு கீழ்ப்பட்டிருக்கும் என்றான். வானத்தின் கீழெங்கும் உள்ள ராஜ்யங்களை உன்னதமானவருடைய பரிசுத்தவான்கள் ஆளுவார்கள். ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యములన్నిటినీ మహోన్నతుని పరిశుద్ధులు ఏలుదురు. அமெரிக்கா உன்னதமானவருடைய பரிசுத்தவான்கள் கையிலே வரும். అమెరికా దేశము మహోన్నతుని పరిశుద్ధుల చేతికి వచ్చును. இங்கிலாந்து ఉన్నதமானவருடைய பரிசுத்தவான்களின் கையிலே வரும். ఇంగ్లాండ్ దేశము మహోన్నతుని పరిశుద్ధుల చేతికి వచ్చును. இந்தியா ఉన్నதமானவருடைய பரிசுத்தவான்களின் கையிலே வரும். ఇండియా దేశము మహోన్నతుని యొక్క పరిశుద్ధుల చేతికి వచ్చును. ரஷ்யா, சைனா எல்லா சாம்ராஜ்யங்களும் ఉన్నதமானவருடைய ராஜ்யத்தின் கீழே வரும். రష్యా, చైనా సామ్రాజ్యములన్నీ కూడా మహోన్నతుని పరిశుద్ధుల చేతికి వచ్చును. வானத்தின் கீழே எங்குமுள்ள ராஜ்யங்கள் ఉన్నதமானவரின் பரிசுத்தவான்களுக்கு கொடுக்கப்படும். ఆకాశమంతటి క్రిందున్నటువంటి రాజ్యములన్నీ పరిశుద్ధుల చేతికి అప్పగింపబడును. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 1000 ஆண்டுகள் இந்த உலகத்திலே சபை
பரிசுத்தவான்கள், வருகையில் எடுத்துக்கொள்ளப்பட்ட பரிசுத்தவான்கள் వెయ్యేండ్ల ஆளுகை செய்வார்கள். వెయ్యేండ్ల కాలము రహస్య రాకడలో కొనిపోబడిన పరిశుద్ధులు ఏలుబడి చేయుదురు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. லூக்காவின் சுவிசேஷம், లూకా సువార్త, லூக்காவின் சுவிசேஷம் లూకా సువార్త 19వ అధికారం 19వ అధ్యాయము 17వ వచనం 17వ వాక్యము. అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండుమని వానితో చెప్పెను. எஜமான் அவனை நோக்கி, நல்லது உத்தம ஊழியக்காரனே, நீ கொஞ்சத்தில் உண்மையிலோனா இருந்தபடியால் 10 பட்டணங்களுக்கு அதிகாரியாய் இரு என்றான். 10 పట్టణங்களுக்கு நீ அதிகாரியாயிரு. 10 పట్టణముల మీద నీవు అధికారివై ఉండుము. 19వ వచనం 19వ వాక్యము. అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. அவனையும் அவன் நோக்கி, நீயும் 5 பட்டணங்களுக்கு அதிகாரியாய் இரு என்றான். வருகையில் எடுத்துக்கொள்ளப்பட்டவர்களுக்கு ஆண்டவர் பிரிச்சு கொடுப்பார், ஆளுகை பிரிச்சு கொடுப்பார். రాకడలో కొనిపోబడిన వారికి దేవుడు అధికారమును ఏలుబడిని విభజించి ఇచ్చుచున్నాడు. 1000 வருட அரசாட்சியிலே 1000 ఏండ్ల కాలపు పరిపాలనలో சிலருக்கு 10 పట్టణங்கள் கொடுக்கப்படும், కొందరికి 10 పట్టణములు ఇవ్వబడును, சிலருக்கு 5 పట్టణங்கள் கொடுக்கப்படும், కొందరికి 5 పట్టణములు ఇవ్వబడును. இந்த உலகத்தை பரிசுத்தவான்கள் ஆளுகை செய்வார்கள். ఈ లోకమును పరిశుద్ధులు పరిపాలన చేయుదురు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. కొరింథీయులకు எழுதும் பொழுது பரிசுத்த పౌలు அதை சொல்லுகிறார். కొరింథీయులకు రాసినప్పుడు పరిశుద్ధ పౌలు అదే కార్యమును చెప్పుచున్నాడు. பயப்படாதே சிறு மந்தையே, చిన్న మంద భయపడకుడి, பிதா உனக்கு ராஜ்யத்தை கொடுக்க சித்தமாயிருக்கிறார். తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టపడుచున్నాడు. படிப்பில்லாதவங்களா இருக்கலாம், படிப்பு இல்லாதவங்களா இருக்கலாம், చదువు లేని పామరులై ఉండవచ్చు, வேலை இல்லாதவங்களா இருக்கலாம், ఉద్యోగము లేని వారై ఉండవచ్చు, ஆனா நல்ல பக்தி உள்ளவர்களா இருப்பார், మంచి భక్తి గలవారై ఉండవచ్చు, நல்ல ஜெபிக்கிறவங்களா இருப்பார், మంచి ప్రార్థించేవారుగా ఉండవచ్చు, நல்ல பரிசுத்தவான்களா இருப்பார், మంచి పరిశుద్ధులుగా ఉండవచ్చు, இயேசுவை அதிகமாய் நேசிக்கிறவங்களா இருப்பார், యేసుని అధికముగా ప్రేమించేవారుగా ఉండవచ్చు. அவர்கள் எல்லாரும் இந்த 1000 வருட அரசாட்சியிலே பெரிய பெரிய நகரங்களிலே இயேசுவோடு பரிசுத்தவான்களோடு ஆளுகை செய்வார்கள். వారందరూ ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో పెద్ద పెద్ద నగరముల్లో పట్టణముల్లో యేసుతో పాటు పరిశుద్ధులతో పాటు ఏలుబడి చేయుదురు. படிப்பு முக்கியம் அல்ல, చదువు ముఖ్యము కాదు, பரிசுத்தம் தான் முக்கியம். పరిశుద్ధతయే ముఖ్యము. பிரியமான ஐஸ்வர்யம் முக்கியம் அல்ல, ప్రియులారా ఐశ్వర్యము ప్రాముఖ్యము కాదు, ஜெபாவியே முக்கியம், ప్రార్థనాత్మే ప్రాముఖ్యము. அப்படிப்பட்டவர்கள் கிறிஸ்துவோடும் பரிசுத்தவான்களோடும் அவர்கள் தேசங்களை ஆளுகை செய்வார்கள். అటువంటి వారు క్రీస్తుతో పాటు పరిశుద్ధులతో పాటు దేశములను ఏలుబడి చేయుదురు. 1 కొరింథీయుల 6వ అధికారத்திலே పౌలు சொல்லுகிறார். 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు చెప్పుచున్నాడు. 2, 3 వచనங்கள் 2, 3 వాక్యములు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వల్ల లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా. பரிசுத்தவான்கள் உலகத்தின் நியாயம் தீர்ப்பார்கள் என்று அறியீர்களா? உலகம் உங்களால் நியாயம் தீர்க்கப்படுவதா இருக்க அற்ப வழக்குகளை தீர்க்க நீங்கள் அபாத்திரரா? தேவ தூதர்களையும் நியாயம் தீர்ப்போம் என்று அறியீர்களா? அப்படி இருக்க இந்த ஜீவனுக்கு ஏற்றவர்களை நீங்கள் தீர்த்து கொள்ள கூடாது இருக்கிறது எப்படி? உங்களுக்கு ராஜ்யத்தை கொடுப்பது உங்கள் பிதா பிரியமாயிருக்கிறது. మీకు రాజ్యం అనుగ్రహించుటకై మీ తండ్రి ఇష్టపడుచున్నాడు. பரிசுத்தவான்களின் ராஜ்யம், పరిశుద్ధుల యొక్క రాజ్యము. உலகத்தை நியாயம் தீர்ப்பார்கள், లోకమునకు వారు తీర్పు తీర్చుదురు. தூதர்களை அவர்கள் நியாயம் தீர்ப்பார்கள். ప్రియులారా దేవదూతలను వారు తీర్పు తీర్చుదురు. தூதர்கள் எல்லாம் வருகையில் எடுத்துக்கொள்ளப்பட்ட பரிசுத்தவான் முன்னால கை கட்டி நிற்பார்கள். దేవుని దూతలు రాకడలో కొనిపోయబడిన పరిశుద్ధుల ఎదుట చేతులు కట్టుకొని నిల్చుందురు. நாம் தூதர்களை வணங்குகிற ஜனம் அல்ல, మనము దేవదూతలకు నమస్కరించు జనులము కాము. தேவதூதர்களை வணங்குகிறவர்கள் பைபிள் அறியாதவர்கள். దేవదూతలకు నమస్కరించుచున్న వారు
బైబుల్ ఎరుగని వారు, சத்தியத்தை அறியாதவர்கள், సత్యము తెలియని వారు, மிகாவேலை நீ வணங்கிக் கொண்டிருப்பாயானால், మిఖాయేలుకు నీవు నమస్కరించుచున్నట్లయితే, காபிரியேலை நீ வணங்கிக் கொண்டிருப்பாயானால், గాబ్రియేలుకు నీవు నమస్కరించుచున్నట్లయితే, பரலோக தூதர்களை நீ வணங்கிக் கொண்டிருப்பாயானால், పరలోక దూతలకు నీవు నమస్కరించుచున్నట్లయితే, வேதத்திலே உன் அறிவு ஜீரோ. దేవుని యొక్క వాక్యమును గురించిన నీ యొక్క జ్ఞానము సున్నా. ஆம், தூதர்களை நீ ஆளுகை செய்யும்படியாய் உனக்கு ராஜ்யத்தை கொடுக்க பிதா பிரியமாயிருக்கிறார். దేవదూతలను ఏలుబడి చేయుటకై మీ తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించుచున్నాడు. பரிசுத்தவான்கள் உலகத்தை நியாயம் தீர்ப்பார்கள். పరిశుద్ధులు ఈ లోకమునకు తీర్పు తీర్చుదురు. ஆயிடவர் அரசாட்சியிலே எல்லா ஐஸ்வர்யவான்களும் சபைக்கு முன்பாக வந்து நிற்பார்கள். 1000 ఏండ్ల పరిపాలన కాలములో ఈ లోకములోని ఐశ్వర్యవంతులందరూ సంఘం ఎదుట వచ్చి నిలబడుదురు. ஞானிகள், జ్ఞానులు, ஆம் பிரியமானவர்களே, பெரிய பெரிய மனிதர்கள் அவர்கள் பரிசுத்தவான்களுக்கு முன்பாக வந்து நிற்பார்கள். ప్రియులారా, ఈ లోకములోని గొప్ప గొప్ప వ్యక్తులు వారు పరిశుద్ధుల ఎదుట వచ్చి నిలబడుదురు. பரிசுத்தவான்களின் ராஜ்யத்திற்காக நாம் கவனமாய் ஜீவிப்போமாக. పరిశుద్ధుల యొక్క రాజ్యము కొరకై మనము జాగ్రత్త కలిగి జీవిద్దాం. உலகத்தை நியாயம் தீர்க்க உலகத்தை நேசிக்காதிருங்கள். లోకమును తీర్పు తీర్చుటకై లోకమును ప్రేమింపకుడి. தூதர்களை நியாயம் தீர்க்க அவர்களை பார்க்கிலும் விசேஷமான ஜீவியத்திற்கு கடந்து செல்லுங்கள். దేవుని దూతలకు తీర్పు తీర్చుటకై వారి కంటే విశేషమైన జీవితంలోనికి ముందుకు సాగుడి. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. பரிசுத்தவான் ராஜ்யத்திற்காக நாம் வருகை நம்பிக்கையுள்ளவர்களாய் ஜீவிக்க வேண்டும். పరిశుద్ధుల యొక్క రాజ్యము నిమిత్తమై మనము రాకడ యొక్క నిరీక్షణ గలవారమై ఉండాలి. கடைசியாக చివరిగా ஆண்டவர் ராஜ்யம் கொடுப்பேன் என்று சொன்னாரே, దేవుడు రాజ్యమును అనుగ్రహించుదని చెప్పి ఉన్నారు కదా. பயப்படாதே சிறு மந்தையே, భయపడకుడి చిన్న మందా, பிதா உங்களுக்கு ராஜ்யத்தை கொடுக்க பிரியமாயிருக்கிறார். మీ తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టపడుచున్నాడు. 2 ராஜ்யம் பத்தி சொன்னேன். 2 రాజ్యముల గురించి చెప్పి ఉన్నాను. ஒன்று எது? ఒకటి ఏది? சபைதான். సంఘమే. சபை என்றால் பரிசுத்தமாயிருக்கிறவர்கள். సంఘమనగా పరిశుద్ధముగా ఉన్నవారు, செப வீரர்கள், ప్రార్థనా వీరులు, அவர்கள் அபிஷேகம் பெற்றவர்கள், అభిషేకం పొందినవారు, அவர்களுக்குள்ள பெந்தெகோஸ்து வல்லமை இருக்கிறது, వారిలో పెంతెకోస్తు శక్తి ఉంది. அவர்கள் ஆளுகை செய்வார்கள், వారు ఏలుబడి చేయుదురు. பாதாளத்தின் வாசல்கள் அவர்களை மேற்கொள்ள முடியாது, పాతాళలోక ద్వారములు వారిని జయింప నేరవు. சர்ப்பங்களையும் தேள்களையும் மிதிப்பார்கள், నీవు సర్పములను తేళ్లను త్రొక్కెదవు. சத்துருவின் சகல வல்லமைகளையும் மேற்கொள்வார்கள், శత్రువు యొక్క సమస్త అధికారమును జయించెదరు. ஒன்றும் அவர்களை சேதப்படுத்துவதில்லை, ఏది వారికి హాని చెయ్యదు. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. இரண்டாவது ராஜ்யம், రెండవ రాజ్యము பரிசுத்தவான்களின் ராஜ்யம், పరిశుద్ధుల యొక్క రాజ్యము. 1000 வருட அரசாட்சியை காண்பிக்கிறது. అది 1000 ఏండ్ల పరిపాలనను చూపుచున్నది. வருகையில் எடுத்துக்கொள்ளப்பட்டவர்கள் மறுபடியும் இந்த பூமிக்கு வருவார்கள். రాకడలో కొనిపబడిన వారు మరలా తిరిగి ఈ భూమి మీదకి వచ్చేదరు. 7 வருஷம் கல்யாண விருந்தா, 7 సంవత్సరములు పెండ్లి విందు. மாப்பிள்ளை யாரு? పెండ్లి కుమారుడు ఎవరు? 7 வருஷம் கல்யாண விருந்து, 7 సంవత్సరములు పెండ్లి విందు. இங்கே உபத்திரவம், ఇక్కడైతే శ్రమలు, మహాశ్రమలు. கிறிஸ்துவின் ஆட்சி, ఇక్కడ అంత్యక్రీస్తు పరిపాలన. இங்கே பஞ்சங்கள், பூகம்பங்கள், கொள்ளை நோய்கள் பயங்கரமா இருக்கும். ఇక్కడ కరువులు, భూకంపములు, తీవ్రమైన వ్యాధులు భయంకరముగా ఉండును. யுத்தங்கள் இருக்கும், యుద్ధములు ఉండును, அழிவுகள் இருக்கும், నాశనములు ఉండును. 7 வருஷம் உபத்திரவ காலமும் மகா உபத்திரவ காலமும் 7 வருஷம் இந்த பூமியில் இருக்கும் பொழுது, ప్రియులారా, శ్రమల కాలము, మహాశ్రమల కాలము 7 సంవత్సరములు ఈ భూమి మీద ఉన్నప్పుడు மேல 7 வருஷம் என்ன நடக்குது? పైన 7 సంవత్సరాలు ఏమి జరుగుచున్నది? పెళ్లి విందు, పెండ్లి విందు జరుగుచున్నది. సంతోషం 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 సంతోషము సంతోషము. మాப்பிள்ளை யாரு? పెండ్లి కుమారుడు ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. పొన్ను యారు? పెండ్లి కుమార్తె అమ్మాయి ఎవరు? పెళ్లి కూతురు ఎవరు? సంఘమా? సంఘం అంటే ఎవరు? ఎక్కడ ఉన్నారు? ఏ ఊర్లో ఉన్నారు? నేను అని చెప్పాలి. ఆ పెళ్లి కూతురు ఎవరు? నేను నేను అని చెప్పేవారు అందరూ ఒక అలెలుయా చెప్పండి.
ஹல்லேலூயா ஹல்லேலூயா ஹல்லேலூயா. 7 வருஷம் విందు நடக்கும். 7 సంవత్సరములు విందు జరుగును. కళ్యాణ విందు நடக்கும். పెండ్లి విందు జరుగును. ఒక నాள் చికెన్ బిర్యానీ, ఒక రోజు చికెన్ బిర్యానీ, ఒక నాள் మటన్ బిర్యానీ, మరో రోజు మటన్ బిర్యానీ, ఒక నాள் వాన్కోడి బిర్యానీ. వాన్కోడి నిప్పుకోడియా? నిప్పుకోడియా? నిప్పుకోడి కదా, నిప్పుకోడి అంటే ఆస్ట్రిచ్. టర్కీ టర్కీ. ఒక రోజు టర్కీ కోడి బిర్యానీ. విధవిధమా 7 వర్షం పోయితే కాదు, విధ విధాలుగా 7 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. ఒక నాள் చైనీస్ డిష్, ఒక రోజు చైనీస్ వంటకము, ఒక నాள் అమెరికా డిష్, ఒక రోజు అమెరికా వారి వంటకము, ఒక నాள் ఇండియా డిష్, ఒక రోజు మన యొక్క ఇండియా వంటకము, కేరళ సాపాడు, ఒక రోజు కేరళకు చెందిన ఆహారం, ఆంధ్ర సాపాడు, ఒక రోజు ఆంధ్ర భోజనము, తమిళనాడు సాపాడు, మరొక రోజు తమిళనాడు భోజనము. 7 నాள் పోయితే 7 வருஷம் పోయితే ప్రియులారా 7 సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది. அந்த విருந்து నాட்கள் முடியும் பொழுது, ఆ యొక్క విందు దినములు ముగించబడిన తరువాత మறுபடியும் సభై భూమికి வருகிறது. మరలా సంఘము భూమి మీదకి వచ్చుచున్నది. క్రీస్తుவும் పరిశుద్ధవాన్లు మறுபடியுமாய் வருகிறார்கள். క్రీస్తు ఆయన యొక్క పరిశుద్ధులు మరలా వచ్చుచున్నారు. 1000 సాక్షికాగ ఒలివ మலையில இறங்குவார்கள். 1000 ఏండ్ల పరిపాలన నిమిత్తమై ఒలివ కొండ మీదకి దిగి వచ్చుచున్నారు. 1000 ఆండుகள் முடியும் பொழுது, 1000 ఏండ్లు ముగించబడిన తరువాత పరిశుద్ధవాన్களுக்கும் అంత్యక్రీస్తు యుద్ధం நடக்கிறது. పరిశుద్ధులకు అంత్యక్రీస్తుకు యుద్ధము జరుగుచున్నది. యుద్ధத்திலே கிறிஸ்துவும் பரிசுத்தவான்களும் ஜெயிப்பார்கள். ఆ యొక్క యుద్ధములో క్రీస్తు ఆయన యొక్క పరిశుద్ధులు జయించెదరు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. கிறிஸ்துவின் அந்த ராஜ்யம் ஸ்தாபிக்கப்படும். క్రీస్తు యొక్క రాజ్యము స్థాపింపబడును. பிதாவின் ராஜ்யம் என்றதுக்கு பெயர். తండ్రి యొక్క రాజ్యమని దానికి పేరు. நித்திய ராஜ்யம் என்றதுக்கு பெயர். నిత్యమైన రాజ్యమని పేరు. அதற்கு முடிவே இல்லை. దానికి ఎంత మాత్రము అంతము ముగింపే లేదు. భయపడాదే, భయపడకుడి சிறுமந்தையே, చిన్న మంద, பிதா உங்களுக்கு ராஜ்யத்தை கொடுக்க பிரியமாயிருக்கிறார். మీ తండ్రి మీకు రాజ్యం ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు. 3 ராஜ்யங்களை அவர் தருகிறார். 3 రాజ్యములను ఆయన ఇచ్చుచున్నాడు. அன்பின் குமாரனுடைய ராஜ்யம், ప్రేమ కుమారుని రాజ్యము, அது பூமியில இருக்கிற சபையை காண்பிக்கிறது. అది భూమి మీద ఉన్న సంఘమును చూపుచున్నది. இரண்டாவது ராஜ்யம் பரிசுத்தவான்களின் ராஜ்யம், రెండవ రాజ్యము పరిశుద్ధుల రాజ్యము, அது 1000 ஆண்டுகள் இந்த பூமியிலே செய்கிற ஆளுகையை காட்டுகிறது. అది 1000 ఏండ్ల కాలము ఈ భూమి మీద చేయుచున్న పరిపాలన చూపుచున్నది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. மூன்றாவது ராஜ்யம், మూడవ రాజ్యము, அது பிதாவின் ராஜ்யம், అది తండ్రి రాజ్యము, அது நித்திய ராஜ்யம். అది నిత్య రాజ్యము. ஒரே ஒரு வசனத்தை சொல்லி நான் முடிக்கிறேன். ఒకే ఒక వాక్యమును చెప్పి నేను ముగించుచున్నాను. இந்த பிதாவின் ராஜ்யத்துக்கு ஒரு பேர் அசைவில்லாத ராஜ்யம். తండ్రి యొక్క రాజ్యమునకు ఒక పేరు, అది కదిలింపబడని రాజ్యము. எபிரெயருக்கு எழுதின நிருபம், హెబ్రీ రాసిన పత్రిక 8 ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, அது ప్రియులారా, నిశ్చలమైన కదిలింపబడలేని రాజ్యం అది. ప్రైజ్ ది లార్డ్. అసైవిల్లాద రాజ్యం, నిశ్చలమైన రాజ్యం అది. ఎబిరెయருக்கு எழுதின நிருபம், హెబ్రీ రాసిన పత్రిక 11వ అధికారం, 11వ అధ్యాయము, 11వ అధికారం, 11వ అధ్యాయము, 12 అసైవిల్లాద రాజ్యం, 12వ అధికారం, 12వ అధ్యాయము, 28వ వచనం, 28వ వాక్యము, 27, 28 వచనங்களை వాసియంగల్. 27, 28 వాక్యములు చదువుకుందాం. ఇంకొకసారి అనే మాట చలింపజేయబడినవి నిలకడగా ఉండి నిమిత్తము అవి సృష్టింపబడినట్లు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. இன்னும் ஒரு தரம் என்கிற சொல்லானது அசையாதவைகள் நிலைத்திருக்கத்தக்கதாக அசை உள்ளவர்கள் உண்டாக்கப்பட்டவைகளைப் போல மாறிப்போம் என்பதை குறிக்கிறது. ஆதலால் அசைவில்லாத ராஜ்யத்தை பெறுகிறவர்களாகிய நாம் பயத்தோடும் பக்தியோடும்
தேவனுக்கு பிரியமாய் ஆராதனை செய்யும்படி கிருபையை பற்றிக்கொள்ள கடவோம். இந்த పిதாவின் రాజ్యத்துக்கு పేరు అసైవిల్లాద రాజ్యం. తండ్రి యొక్క రాజ్యమునకు పేరు కదిలింపబడని నిశ్చలమైన రాజ్యము. மற்ற ராஜ்யங்களெல்லாம் அது అసైக்கப்படும், அது అழிந்து పోవు. ఇతర రాజ్యములన్నీ అవి కదిలింపబడును, అవి నశింపచేయబడును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. எல்லா సామ్రాజ్యங்களும் అసైக்கப்படும். సామ్రాజ్యములన్నీ అవి కదిలింపబడును. இப்பவே நம்ம பார்க்கிறோம் இல்லையா, రష్యా ఆడికొండిరుக்கிறது. మనము చూచున్నాము కదా, రష్యా అది కదిలింపబడుచు ఉన్నది. అమెరికా అది ఆడికొండిరుக்கிறது. అమెరికా దేశము అది కదిలింపబడుచు ఉన్నది. కెనడా అది ఆడికొండిరుக்கிறது. కెనడా దేశము అది కదిలింపబడుచు ఉన్నది. అరిసికాగ వరుసలో నిక్கிறாங்க. బియ్యము కొరకై వరుసలో నిలబడుచున్నారు. ஆமா, ஒரு ఫ్యామిలీకి ஒரு మూడ అరిసి, ఒక ఫ్యామిలీకి ఒక బస్తా బియ్యము, ஒரு குடும்பத்துக்கு ஒரு బస్తా, ఒక కుటుంబమునకు ఒక బస్తా బియ్యము. అమెరికాలో వరుసగా నిక్கிறாరు. అమెరికా దేశములో ఆ విధముగా వరుసలో నిలబడుచున్నారు. కెనడాలో వరుసగా నిక్கிறாరు. కెనడా దేశములో ఆ విధంగా వరుసగా నిలబడుచున్నారు. ఇండియా ఏற்றுమதியை நிறுத்திவிட்டது. ఇండియా దేశము ఎగుమతిని నిలిపివేసి ఉన్నది. అరిసి ఇంగిருந்து ఇండియావిలిருந்து పోగరదిல்லை. బియ్యము ఇండియా దేశం నుండి అక్కడికి ఎగుమతిగా వెలుటలేదు. ஒரு అరిసి అమెరికాவை ఆటుகிறது. ఒక బియ్యము చూడండి అమెరికా దేశాన్ని కదిలించుచున్నది. ஒரு అరిసి అది కెనడా దేశத்தை அது அசைக்கிறது. ఒక బియ్యము కెనడా దేశమును కదిలించుచున్నది. ఐరోపియ నాడుகளெல்லாம் ఆడికొండిరుக்கிறது. ఐరోపా దేశములన్నీ అవి కదులుచున్నవి. రష్యా ఆడికొండిరుக்கிறது. రష్యా దేశము కదులుచు ఉన్నది. ఉలగ రాజ్యங்கள் వల్లమే ఇழந்து கொண்டிருக்கிறது. లోక రాజ్యములు తమ శక్తిని కోల్పోవచ్చున్నవి. పణ మదింపు కురైందు கொண்டிருக்கிறது. డబ్బు యొక్క మారకపు విలువ తగ్గిపోవచ్చున్నది. డాలర్ మదింపు ఇరంగి கொண்டிருக்கிறது. డాలర్ మారకపు విలువ తగ్గిపోవచ్చున్నది. పౌండ్ మదింపు ఇరంగి கொண்டிருக்கிறது. పౌండ్ యొక్క మారకపు విలువ తగ్గిపోవచ్చున్నది. ఇండియా రూపాయి அந்த మదింపు ఇరంగి கொண்டிருக்கிறது. ఇండియా రూపాయి యొక్క మారకపు విలువ తగ్గిపోవచ్చున్నది. ఇది ఎండ్రైకో ఆగాయి దీర్ఘదర్శి சொல்லிவிட்டார். ఎన్నో రోజుల క్రితమే హగ్గయి ప్రవక్త చెప్పి ఉన్నాడు. ఆగాయి 2వ అధికారం 6వ వచనం. హగ్గయి ప్రవక్త 2వ అధ్యాయము 6వ వాక్యము. హగ్గయి 2:6. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. சேனைகளின் கர்த்தர் சொல்லுகிறார், கொஞ்ச காலத்துக்குள்ளே இன்னும் ஒரு தரம் நான் வானத்தையும் பூமியையும் சமுத்திரத்தையும் வெட்டாந்தரையும் அசைய பண்ணுவேன். కంపింపచేతును. రాజ్యంగల్ అసైందు கொண்டிருக்கிறது. రాజ్యములు కంపింపబడుచున్నవి. ఏన్ ఇది అసైகிறது? ఎందుకు ఇవి కదిలింపబడుచున్నవి? இதெல்லாம் காணாமல் போய்டும். అవన్నీ కనపడకుండా పోవును. இதெல்லாம் சாம்பலாய் போய்டும். అవన్నీ బూడిదగా మారిపోవును. இதெல்லாம் சுட்டெரிக்கப்பட்டு விடும். అవన్నీ కాల్చివేయబడును. వానం అழிந்து పోகும். ఆకాశము అది భూమి ఎరిందు పోகும். భూమి ఆకాశము అవి కాల్చివేయబడును. సముద్రం ఇల్లై, సముద్రము ఇకను లేదు. మలైகள் ఇల్లై, పర్వతములు లేవు. புதிய வானங்களும் புதிய பூமியும் உண்டாக கண்டேன். నూతన భూమి నూతన ఆకాశము కలుగగా నేను చూచితిని. இதை யோவான் சானகன் அவருடைய யோவான் அப்போஸ்தலன் அவருடைய காலத்திலே சொல்லிவிட்டார். అపోస్తలుడైన యోహాను తన కాలములోనే ఈ కార్యమును చెప్పి ఉన్నాడు. வெளிப்படுத்தின விசேஷம் 21వ అధికారం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం, మొదటి వాక్యము, 2వ వచనం, 2వ వాక్యము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. பின்பு நான் புதிய வானத்தையும் புதிய பூமியையும் கண்டேன். முந்தின வானமும் முந்தின பூமி ஒளிந்து போயின, சமுத்திரமும் இல்லாமற் போயிற்று. யோவானாகிய நான் புதிய எருசலேமாகிய பரிசுத்த நகரத்தை தேவனிடத்தினின்று பரலோகத்தை விட்டு இறங்கி வர கண்டேன். புதிய வானத்தையும் புதிய பூமியும் கண்டேன். క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను చూచితిని. முந்தின வானம் முந்தின பூமி அது இல்லாமல் போயிற்று. మొదటి ఆకాశము
మొదటి భూమి అవి గతించిపోయి ఉన్నవి. அங்கே நான் சமுத்திரத்தை பார்க்கவில்லை, అక్కడ నేను సముద్రమును చూడలేదు. அங்கே நான் மலைகளை பார்க்கவில்லை, అక్కడ నేను పర్వతములను చూడలేదు. வரப்போகிற அசைவில்லாத ராஜ்யத்தை என்றைக்கோ யோவானுடைய இயேசுவுடைய சீஷனாகிய அப்போஸ்தலனாகிய யோவான் దర్శనమాయి சொல்லுகிறார். రాబోచున్న నిశ్చలమైన కదిలింపబడిన రాజ్యమును ఎప్పుడో యోహాను దర్శనముగా చూసిన కార్యమును చెప్పుచున్నాడు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ప్రభువు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. அசைவில்லாத ராஜ்யம், నిశ్చలమైన రాజ్యము. நாம் அசைக்கப்படக்கூடாது, మనము కదిలింపబడకూడదు. எந்த சோதனை வந்தாலும், ఏ శోధన వచ్చినప్పటికీ, எந்த போராட்டம் வந்தாலும், ఎటువంటి పోరాటం వచ్చినప్పటికీ, எந்த வியாதி வந்தாலும், ఏ వ్యాధి వచ్చినప్పటికీ, எந்த பிரச்சனை வந்தாலும், ఏ సమస్య వచ్చినప్పటికీ, எந்த சூழ்நிலை வந்தாலும், ఎట్టి పరిస్థితులు వచ్చినప్పటికీ, கிறிஸ்துவின் அன்பை விட்டு என்னை பிரிப்பவன் யார்? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు? ஒன்றும் என்னை கிறிஸ்துவின் அன்பை விட்டு பிரிக்க முடியாது என்று நிச்சயித்திருக்கிறேன். ఏదియో నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనే లేదని నేను నిశ్చయించుకొని ఉన్నాను. அசைக்கப்படாதிருங்கள், కదిలింపబడకుండా ఉండుడి. பிசாசு உங்களை அசைக்க கூடாது, సాతాను మిమ్మల్ని కదిలించకూడదు. பிரச்சனைகள் உங்களை அசைக்க கூடாது, సమస్యలు మిమ్మల్ని కదిలింపకూడదు. சோதனைகள் உங்களை அசைக்க கூடாது, శోధనలు మిమ్మల్ని కదిలింపకూడదు. இந்த உலகம் உங்களை அசைக்க கூடாது, ఈ లోకము మిమ్మల్ని కదిలింపకూడదు. இந்த பாவம் உங்களை அசைக்க கூடாது, ఏ పాపము మిమ్మల్ని కదిలింపకూడదు. எந்த மனிதனும் உங்களை அசைக்க கூடாது, ఏ మనుష్యుడు మిమ్మల్ని కదిలింపకూడదు. அசையாமல் உறுதியாய் நின்றவர்கள், నిశ్చలముగా స్థిరముగా ఉండుడి. சோதனைகளை ஜெயித்தவர்கள், శోధనలు జయించిన వారు, கிருபையை பற்றி கொண்டவர்கள், కృపను పట్టుకున్న వారు அசைவில்லாத ராஜ்யமாய் இருப்பார்கள், నిశ్చలమైన రాజ్యము వలె ఉందురు. சியோனிலே இருப்பார்கள், సియోనులో ఉందురు. புதிய எருசலேமிலே இருப்பார்கள். నూతన యెరూషలేములో ఉందురు. முழங்கால் போட முடிந்த முழங்கால் போடுங்கள், మోకరించుటకు సాధ్యమైన వారు మోకరించుడి. முழங்கால் போட முடிந்த முழங்கால் போடுங்கள், మోకరించుటకు సాధ్యమైన వారు మోకరించుడి. எழும்பி நிற்க முடிந்தால் எழும்பி நில்லுங்கள், లేచి నిలుచుటకు సాధ్యమైతే లేచి నిలబడుడి. அசைவில்லாத ராஜ்யத்தை கர்த்தர் நமக்கு வைத்திருக்கிறார். నిశ్చలమైన రాజ్యమును దేవుడు మనకై ఉంచి ఉన్నాడు. நான் அசைக்கப்பட மாட்டேன் என்று சொல்லுங்கள், నేను కదిలింపబడను అని చెప్పుడి. கிருபையினாலே, కృప ద్వారా, கிருபையினாலே, కృప మూలముగా, கிருபையினாலே, కృప మూలముగా நான் அசைக்கப்பட மாட்டேன். నేను కదిలింపబడను. தாவீது சொன்னது போல சொல்லுவோமா? దావీదు చెప్పినట్లుగా చెప్దాం. கர்த்தரை எனக்கு முன்பாக வைத்திருக்கிறேன், యెహోవా నా ఎదుట ఉంచుకొని ఉన్నాను. கர்த்தரை எனக்கு முன்பாக வைத்திருக்கிறேன், యెహోవా నా ఎదుట ఉంచుకొని ఉన్నాను. நான் ஒரு காலும் அசைக்கப்படுவதில்லை, నేనెన్నడూ కదిలింపబడను. ஒரு காலம் நான் அசைக்கப்படுவதில்லை. నేనెన్నడూ కదిలింపబడను. அசைவில்லாத ஒரு ராஜ்யம் நமக்காய் காத்திருக்கிறது. నిశ్చలమైన రాజ్యము మన కొరకై కనిపెట్టుకొని ఉన్నది. கிருபையை பெற்றுக்கொள்ளுங்கள், కృపను పొందుకొనుడి. கிருபையை பெற்றுக்கொள்ளுங்கள், కృపను పొందుకొనుడి. தேவனுடைய அன்பை பெற்றுக்கொள்ளுங்கள். దేవుని యొక్క ప్రేమను పొందుకొనుడి. ஆண்டவரே, இப்படி அன்பினாலே என்னை நிரப்புங்க. ఆ యొక్క దేవుని ప్రేమతో నింపబడుడి. கிறிஸ்துவின் அன்பை விட்டு என்னை பிரிப்பவன் யார்? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు? ஒன்றும் என்னை பிரிக்க முடியாது. ఏదియు నన్ను ఎడబాపలేదు. நான் அசையாமல் சியோன் பர்வதம் போல நிற்பேன். కదిలింపబడని నిశ్చలమైన సియోను పర్వతం వలె నిలిచి ఉందాం. எத்தனையோ நிலையில் நீ சோர்ந்து போனாய், எத்தனையோ நேரங்களிலே நீ சோர்ந்து போனாய், ఎన్నో సందర్భముల్లో నీవు సొమ్మసిల్లి ఉన్నావు. நீ அதைரியப்பட்டாய், నీవు అధైర్యపడి ఉన్నావు. நீ அவிசுவாசமாய் பேசினாய், నీవు అవిశ్వాసముగా మాట్లాడి ఉన్నావు. நீ முறுமுறுத்தாய், నీవు సనుక్కొని ఉన్నావు. நீ கேள்வி கேட்டாய், నీవు ప్రశ్నలు అడిగి ఉన్నావు. நீ திரும்பி பார்த்தாய், నీవు వెనుక చూసి ఉన్నావు. உலகத்தை நீ பார்த்தாய், లోకమును నీవు చూసి ఉన్నావు. என்னால முடியாது என்று நீ சொன்னாய், నా వల్ల సాధ్యమవ్వదు అని నీవు చెప్పి ఉన్నావు. எனக்கு சீயோன் வேண்டாம் என்று சொன்னாய், నాకు సియోను వద్దు అని చెప్పి ఉన్నావు. புதிய எருசலேம் வேண்டாம் என்று சொன்னாய், నూతన యెరూషలేము వద్దని
చెప్పి ఉన్నావు. சிலர் இயேசுவே வேண்டாம் என்று சொன்னார்கள். కొందరైతే యేసయ్యే నాకొద్దని చెప్పి ఉన్నారు. அவர்களுடைய வேதனை அதிகமாயிருந்தது. వారి యొక్క వేదన అత్యధికముగా ఉంది. அவர்களுடைய சோதனை பயங்கரமாயிருந்தது. వారి యొక్క శోధన భయంకరముగా ఉంది. அவர்கள் எல்லாராலும் கைவிடப்பட்டார்கள். వారు అందరి చేత చెయ్యి విడివపెట్టబడి ఉన్నారు. மனுஷர் அவர்களை கைவிட்டார்கள். మనుషులు వారిని చెయ్యి విడిచి ఉన్నారు. குடும்பம் அவர்களை கைவிட்டது. కుటుంబము వారిని చెయ్యి విడిచి ఉన్నది. சபை அவர்களை கைவிட்டது. సంఘమైతే వారిని చెయ్యి విడిచి ఉన్నది. பரிசுத்தவான்கள் அவர்களை கைவிட்டார்கள். పరిశుద్ధులు వారిని చెయ్యి విడిచిరి. தேவனும் கூட கைவிட்டார். దేవుడు కూడా నన్ను చెయ్యి విడిచిపెట్టాడు. தேவனும் கூட கைவிடுவார். దేవుడు కూడా చెయ్యి విడిచిపెట్టి ఉన్నాడు. இயேசு தேவனால் கைவிடப்பட்டார். యేసు కూడా దేవుని చేత చెయ్యి విడిచిపెట్టబడి ఉన్నాడు. சிலுவையிலே సిలువలో பிதா அவரை கைவிட்டார். பிதா அவரை கைவிட்டார். తండ్రి ఆయనను చెయ్యి విడిచి ఉన్నాడు. அப்பொழுதுதான் இயேசு விதமாய் கூப்பிட்டார். అప్పుడు యేసు ముమ్మారు పిలుచున్నాడు. என் தேவனே, నా దేవా, என் தேவனே, నా దేవా, என் தேவனே, నా దేవా, ஏன் என்னை கைவிட்டி? నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టి ఉన్నావు? உடனே அவர் சொன்னார். உடனே அவர் சொன்னார். వెంటనే ఆయన చెప్పుచున్నాడు, என் ஆவியை உம்முடைய கரத்தில் ஒப்புக் கொடுக்கிறேன். తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. பிதாவே, తండ్రి, பிதாவே, తండ్రి, பிதாவே, తండ్రి, என் ஆவியை உம்முடைய கரத்தில் வைக்கிறேன். నా యొక్క ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. பிதாவே என்று கூப்பிடுங்க. తండ్రి అని పిలుచున్నాడు. பிதாவே என்று கூப்பிடுங்க. తండ్రి అని పిలువుడి. பிதாவே என்று கூப்பிடுங்க. తండ్రి అని పిలువుడి. பிதாவே என்று கூப்பிடுங்க. తండ్రి అని పిలువుడి. உபத்திரவங்களின் மத்தியிலே, ఉపద్రవముల మధ్యలో, சோதனையின் மத்தியிலே, శోధనల మధ్యలో, போராட்டங்களின் மத்தியிலே, పోరాటముల మధ్యలో, நிந்தைகளின் மத்தியிலே, నిందల మధ్యలో, அவமானங்களின் மத்தியிலே, అవమానముల మధ్యలో, பிதாவே, తండ్రి, பிதாவே, తండ్రి, என் ஆவியை ஒப்புக் கொடுக்கிறேன். నన్ను మీకు అప్పగించుకొనుచున్నాను. தேவனுடைய கரத்தில் ஒப்புக் கொடுப்போமாக. దేవుని చేతికి అప్పగించుకొనుడి. ஹல்லேலூயா. ஊழியர்கள் முழங்கால் படியிடுங்கள். సేవకులు ஊழியர்கள் முழங்கால் படியிடுங்கள். ஒப்புக் கொடுங்கள், ஒப்புக் கொடுங்கள். ஹல்லேலூயா, ஹல்லேலூயா, ஹல்லேலூயா. பிதாவே என்று கூப்பிடுங்கள். తండ్రి అని పిలువుడి. கரங்களை உயர்த்துவோமாக. మన తలలు పైకెత్తుదాం. கரங்களை உயர்த்துவோமாக. మన చేతులు పైకెత్తుదాం. கரங்களை உயர்த்துவோமாக. మన చేతులు పైకెత్తుదాం. கரங்களை உயர்த்தி கூப்பிடுங்கள். మన చేతులు పైకెత్తి పిలువుడి. பிதாவே, తండ్రి, பிதாவே, తండ్రి, பிதாவே, తండ్రి, என் ஆவியை ஒப்புக் கொடுக்கிறேன். నా యొక్క ఆత్మను అప్పగించుకొనుచున్నాను. நீ அசைக்கப்படுவதில்லை. నీవు కదిలింపబడవు. நீ అసైக்கப்படுவதில்லை. నీవు కదిలింపబడవు. நீ అసైக்கப்படுவதில்லை. నీవు కదిలింపబడవు. கிருபையினால் நீ ஸ்திரப்படுவாய். కృప ద్వారా నీవు స్థిరపరచబడుదువు. கிருபையினால் நீ ஸ்திரப்படுவாய். కృప ద్వారా నీవు స్థిరపరచబడుదువు. ஹல்லேலூயா, 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 ஹல்லேலூயா. యెహోవా మన పక్షముండగా కదల్
எல்லாரும் எழும்பி நிற்போம். మనమందరము లేచి నిలబడదాం. முடியாதவர்கள், வயசானவர்களா உட்காருங்க. వృద్ధులు, వయసైన వారు కూర్చొనుడి. என்னால் எழும்பி நிற்க முடியாது, నేను లేచి నిలబడలేను. எனக்கு கால்களில் பலன் இல்லை, నాకు కాళ్ళలో బలము లేదు, எனக்கு வயசாய் போய்விட்டது, వయసైపోయినది, என்னால் இருக்க முடியாது, தயவு செய்து உட்காருங்க. లేచి నిలబడలేనని చెప్పేవారు దయచేసి కూర్చోండి. நான் முடிக்க போகிறேன், 5 நிமிஷத்தில் நான் முடிக்க போகிறேன். ఒక 5 నిమిషములో నేను ముగించబోచున్నాను. அசைவில்லாத ராஜ்யத்தை தருகிறார், నిశ్చలమైన రాజ్యమునిచ్చుచున్నాడు. கரங்களை உயர்த்தி சொல்லுங்க, நான் அசைய மாட்டேன். చేతులు పైకెత్తి చెప్పుడి, నేను కదిలింపబడను. நான் అసైக்கப்பட மாட்டேன், నేను కదిలింపబడను. கிருபையினால், కృపా ద్వారా, கிருபையினால், కృపా ద్వారా, கிருபையினால், కృపా ద్వారా, கிருபையினால், కృపా ద్వారా நான் ஜெயிப்பேன். నేను జయించెదను. நான் ஜெயிப்பேன். నేను జయించెదను. நான் ஜெயிப்பேன். నేను జయించెదను. ஒரு அபிஷேகத்தை பெற்றுக்கொள்ளுங்கள். అభిషేకమును పొందుకొనుడి. ஒரு అభిషేகத்தை பெற்றுக்கொள்ளுங்கள். ఒక అభిషేకమును పొందుకొనుడి. యెహోవా మన పక్షముండగా తగల్చబడనిన్నడు. యెహోవా మన పక్షముండగా తగల్చబడనిన్నడు. చెక్కియున్నాడర చేతిలో మరువబడము ఎన్నడును. చెక్కియున్నాడర చేతిలో మరువబడము ఎన్నడును. యెహోవా మన పక్షముండగా తగల్చబడనిన్నడు. యెహోవా మన పక్షముండగా తగల్చబడనిన్నడు. இந்த பூமியிலே கர்த்தருக்காய் எல்லா சோதனைகளிலேயும் அசைக்கப்படாமல் நின்றவர்கள் అసైవిల్లాద రాజ్యத்தை స్వతంత్రితుకు కొల్లువారు. ఈ భూమి మీద అన్ని శోధనల మధ్యలో ప్రభువు నిమిత్తమై కదిలింపబడకుండా ఉన్నవారు ఆ యొక్క నిశ్చలమైన రాజ్యమును పొందుకొందరు. கிருபையினாலே கர்த்தரை பாதுகாப்பாராக. కృపా ద్వారానే దేవుడు మనల్ని కాపాడుదురుగాక. கிருபையை பற்றிக்கொள்ளுங்கள். కృపను పట్టుకొనుడి. என்னால முடியாது, నా వల్ల కాదు, என்னால முடியாது, నాకు సాధ్యమవదు. கிருபையினால் முடியும். కృప ద్వారానే కలుగును. கிருபையினால் முடியும். కృప ద్వారా సాధ్యమగును. கிருபையினால் ஜெயிப்பேன். కృప ద్వారా జయించెదను. கிருபையினால் ஜெயிப்பேன். కృప ద్వారా జయించెదను. கிருபை போதும். కృప చాలును. கிருபை போதும். కృప చాలును. హల్లెలూయా. నిశ్చలమైన రాజ్యం నీ పొందను. నీ కృపతో సీయోనుగా మార్చుము. నిశ్చలమైన రాజ్యం నీ పొందను. నీ కృపతో సీయోనుగా మార్చుము. నీ రాకలో నిన్ను సంధింపను. కృపా కృపా కృపయే నీ
గదబగదరే హల్లెలూయా 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 ఆమేన్ జీసస్ ఆమేన్. ప్రార్థించదము. సర్వకృపానిధికి ప్రభువా, మీకు శ్రేష్టమైన ప్రేమ కొరకై స్తోత్రం చెల్లించున్నాను దేవా. అనుగ్రహించబడినటువంటి ప్రభా ఇక పునరుద్ధాన దినం కొరకై స్తోత్రం చెల్లించున్నాను దేవా. ఏక పునరుద్ధాన దినాన స్వామి ఉదయం మొదలుకునేంత వరకు కూడా ప్రభా మీకు సాన్నిధ్యం మీరు మాకు అనుగ్రహించినారు కనుక స్తోత్రం చెల్లించున్నాను దేవా. ఏసీ అభిషేకం చెదిరింపటకు సాయం చేసినారు కనుక స్తోత్రం. కూటమేక ప్రారంభం మొదలుకొని చివరి వరకు కూడా స్వామి పరిశుద్ధాత్మైన దేవ మీరు మమ్మల్ని నడిపించినారు కనుక స్తోత్రం. మీరు మమ్మల్ని అనుసరించినారు కనుక స్తోత్రం చెల్లించున్నాను. సియోలో నుండి ప్రభా మీ వాక్కులను మీరు పంపించినారు. సియోను పరిశుద్ధమైనది, సియోను శ్రేష్టమైనది, సియోను అమూల్యమైనది. సియోన్లో నుండి మీరు ఆశ్రయించి దేవుడు, సియోన్లో నుండి గొప్ప అద్భుతములు చేయనటువంటి దేవుడు, సియోను రాజాది రాజు, సియోను ప్రభువులకు ప్రభువుగా ఉండి ప్రభా మీరు మా మధ్యలోనికి వచ్చి ప్రభా మీరు మమ్మల్ని ఒక్కొక్కను కూడా ఆశ్రయించి మీరు మమ్మల్ని ఒక్కొక్కను కూడా సియోను దీవెనల చేతను, సియోను అభిషేకం చేతను, సియోను ఆశీర్వాదాల చేతను, సియోను శక్తి చేతను, సియోను బలమ చేతను మీరు నింపినారు కనుక స్తోత్రం చెల్లించున్నాను దేవా. స్వామి మీరు అనుగ్రహించంటే దివ్య ఆశీర్వాదాల కొరకాయ స్తోత్రం చెల్లించున్నాను దేవా. తండ్రి చిన్న మంద భయపడకుడి, తండ్రి రాజ్యం మీకు ఇచ్చటకు ఇష్టమైనదని చెప్పడతాంది కనుక స్తోత్రం చెల్లించున్నాం. తండ్రి రాజ్యం అని చెప్పేటప్పుడు ప్రభా ఏసీ చిన్న మంద భయపడకుడి అని చెప్పడతా. రాజ్యం మీకు అనుగ్రహించబడదు. రాజ్యం అనగా స్వామి సంఘము పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వారు సంఘమైనది, వారు రాజ్యం విన్నారు కనుక స్తోత్రం. ఈ యొక్క దినాల్లో ప్రతి ఒక్కరు కూడా స్వామి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింబడి ఏసీ 50వ దినమున పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చినదని చెప్పడతాను. అభిషేకం చేత నింబడేటప్పుడు, అభిషేకం పొందినప్పుడు, అన్య భాషలు మాట్లాడేటప్పుడు, దేవుని యొక్క శక్తిని పొందేటప్పుడు ప్రభా సాతాను శక్తులు దుష్ట శక్తులు అన్ని కూడా లాయమైపోయి స్వామి రాజ్యం మీకు అనుగ్రహించబడనని చెప్పడతాను. చిన్న మంద భయపడకుడి, రాజ్యం మీకు అనుగ్రహించబడను. మేము దేవునికి రాజ్యముగా మీరు మమ్మల్ని పిలిచినారు, మీరు మమ్మల్ని పిలిచి దేవుని యొక్క సంఘంలోనికి నడిపించినారు. అదే దేవుని రాజ్యం అని చెప్పడతాను కనుక స్తోత్రం చెల్లించిన దేవా. మహోన్నతినిక రాజ్యం అని చెప్పడతాను. మహోన్నతిక రాజ్యములోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినారు కనుక స్తోత్రం చెల్లించిన దేవా. ఆ మహోన్నతిక రాజ్యమును దేవుని రాజ్యంలోనికి మీరు వాళ్ళని తీసుకొని ప్రభా ఏసే దేశంలో ఈ లోక రాజ్యంలోనే కూడా కదల్చబడను. అయితే ప్రభా మీరు మాతో కూడా మీరు మాకు సాయం చేస్తున్నారు కనుక స్తోత్రం. మహోన్నతులకు రాజ్యము, పరిశుద్ధులకు రాజ్యము ప్రభా శ్రేష్టమైన రాజ్యము, పరిశుద్ధ రాజ్యముగా మేము ఒక్కొక్కరు కూడా కనబెట్టక మీరే సహాయం చేయ. పరిశుద్ధ జీవితం చేయనటువంటి వారు మహోన్నతిక రాజ్యముగా కనబడుతున్నారు కనుక స్తోత్రం. అటువంటి శ్రేష్టమైన దేశంలోని, అటువంటి శ్రేష్టమైన పర్వతంలో దేశంలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినారు కనుక స్తోత్రం. ఆ మహోన్నతిక రాజ్యము శ్రేష్టమైన రాజ్యంలోనికి మేము మిమ్మల్ని తీసుకొచ్చి శ్రేష్ఠులుగా ఉండక మీరే సాయం చేసినారు కనుక స్తోత్రం చెల్లిసిన దేవా. తండ్రి యొక్క రాజ్యం అని చెప్పడతా అందుకన స్తోత్రం. తండ్రి యొక్క రాజ్యము నిశ్చలమైన రాజ్యం, స్థిరమైన రాజ్యం ప్రభువా ఏసీ. అనేక మంది కదల్చబడుతున్నారు ప్రభా. ఎటువంటి శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పుడు కూడా ప్రభా మేము కదల్చబడకూడదు ప్రభా. లోక రాజ్యములన్నీ కూడా కదల్చబడుతున్న స్థిరమైన రాజ్యము తండ్రి యొక్క రాజ్యము, స్థిరమైన రాజ్యము తండ్రి యొక్క రాజ్యము, స్థిరమైన రాజ్యము, బలమైన రాజ్యము, పరలోక రాజ్యమైనది ప్రభా. ఆ స్థిరమైన రాజ్యం ఈ లోక రాజ్యములు విడిచిపెట్టి స్థిరమైనటువంటి బలమైనటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి మీరు మమ్మల్ని తీసుకొని పోయేట దినం రాబోతున్నది కనుక స్తోత్రం. రాక రాజ్యములను నశించబో ఆ ప్రేమ కుమానిక రాజ్యంలోనికి, తండ్రి యొక్క రాజ్యంలోనికి మీరు మమ్మల్ని తీసుకొని పోయే సమయం వచ్చినది కనుక స్తోత్రం చెల్లించిన. వెండ్లి కుమారుడు వచ్చే సమయం, వెండ్లి కుమారునిక రాజ్యంలోనికి మీరు మమ్మల్ని తీసుకొని పోయే సమయం వచ్చిన స్తోత్రం. పరలోకం నుండి దిగి వచ్చేసినది ప్రభా. వెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళుకు స్వామి సంఘం ఒక పెండ్లి కుమార్తెగా మార్చబడి వరుడైనటువంటి యేసు వచ్చేటప్పుడు మేమందరూ కూడా సంఘం పెండ్లి కుమార్తెగా మార్చబడి కదల్చబడిన రాజ్యంలో మీరు మమ్మల్ని తీసుకొని వెళ్ళవచ్చున్నారు కనుక స్తోత్రం. అట్టి రాజ్యం
కష్టంలో మేమందరూ కూడా కనబట్టకు మీరు సహాయం చేయమని నడుస్తున్నా. చిన్న మంద భయపడకడని చెప్పండి. ఎటువంటి కష్టంలో శోధనలో ఎన్ని వచ్చినప్పుడు కూడా ఆ ప్రేమను పొంది ప్రేమాకుమాని యొక్క రాజ్యం చేత మేము ప్రేమ చేత నింబడి ఆ తండ్రి యొక్క రాజ్యంలో మేమందరూ కూడా ప్రవేశించడానికి మీరే సహాయం చేయమని నడుస్తున్నా. వచ్చిన దేవుని బిడ్డలను ఆశ్రయించి దీవించి మీ యొక్క మేము రాజ్యానికి మీరు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని యేసు క్రీస్తు నామమున నడుచున్నా తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును మనందరితో ప్రభుని రాకడ వరకు ఎల్లప్పుడూ తోడే ఉండనుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రభు మీరందరినీ ఆశీర్వదించిన కాక. ఒక బిడ్డ ప్రతిష్ట ఉంది. ఈ బిడ్డ పేరు ప్రైసీ రైచల్. ప్రైసీ రైచల్. ఈ బిడ్డని సియోన్లో దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థించదము. ప్రభా ఈ బిడ్డని ఆశీర్వదించయ్యా. ప్రైసీ రైచల్ అయ్యా, ఈ బిడ్డని ఆశీర్వదించమయ్యా. సియోనులో నుండి అభిషేకం దిగాలి ప్రభా, జ్ఞానము దిగాలి ప్రభా, ఆరోగ్యం దిగాలి ప్రభా. భవిష్యత్తుని ఆశీర్వదించే తండ్రి, శిరస్సు నుంచి అరికాలు వరకు మీ పరిశుద్ధమైన రక్తం ప్రోక్షించండి. సంఘమునకు దేశమునకు గొప్ప ఆశీర్వాదంగా మార్చమయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఏ అమ్మ నాన్న కొరకు, పేరెంట్స్ కొరకు ప్రార్థించడం కావాల్సిన ప్రార్థన ఆత్మను విశ్వాసమును దేవుని ఆలోచన వాళ్ళకు దయచినట్లుగా ప్రార్థించదము. ఆశీర్వదించండి ప్రభా. ఓ తండ్రిని ఆశీర్వదించండి, తల్లిని ఆశీర్వదించండి. ఓ ఈ బిడ్డని ప్రభా పెంచడానికి కావాల్సిన జ్ఞానమును అభిషేకమును కృపను దయచేయండి అయ్యా. ప్రార్థన చేసి మీ ఆలోచన పొందుకొని ఈ బిడ్డని నడిపించాలి ప్రభా. సియోను దీవించాము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. అందరికీ భోజనం సిద్ధంగా ఉంది. 3 గంటలకు యూత్ మీటింగ్ ఉంది. యవనస్తులందరూ 3 గంటలకు ఈ మీటింగ్ రావాలి. ప్రార్థన కావాల్సిన వారు ముందుకు రండి. భోజనంలో కొంచెం